హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వర్మ క్లాస్ రూమ్. మరి వర్మ క్లాస్ రూమ్ లో ఈ రోజు మనం 8th క్లాస్ పాలిటీ అండ్ 7th క్లాస్ పాలిటీ ఈ రెండింటి నుంచి కామన్ గా ఉన్నటువంటి టాపిక్ అయినటువంటి ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం అనేటువంటి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. మరి లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దాం. భారత రాజ్యాంగం అనేటువంటి పాఠం మనకి 8వ తరగతి పాలిటీ అండ్ 7వ తరగతి పాలిటీలో కూడా ఉంటుంది. సో ఈ రెండింటిని మనం కలిపి చదువుకుంటేనే మనం ఒక పర్ఫెక్ట్ అవగాహనతో ఉంటాం. ఇందులో ఏ టాపిక్ లోంచి మనం క్వశ్చన్ చేసినా, డిఎస్సిలో ఎటువంటి క్వశ్చన్ వచ్చినా, టెట్ లో ఎటువంటి క్వశ్చన్ వచ్చినా మనం దాన్ని ఆన్సర్ చేయగలిగేటువంటి కేపబిలిటీ ఉండాలి అంటే భారత రాజ్యాంగం గురించి మీకు క్లుప్తంగా కాదు, విపులంగా తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టే నేను ఈ రెండు లెసన్స్ ని మిక్స్ చేసి మీకు ఈ లెసన్ ని నేను తయారు చేయడం జరిగింది. కాబట్టి మీకు 7th క్లాస్ లో ఉన్నటువంటి భారత రాజ్యాంగం అండ్ 8th క్లాస్ లో ఉన్నటువంటి భారత రాజ్యాంగం ఈ రెండు కలిపి మీకు ఒక లైనప్ లో ఉంటుంది. ఇది ఒక స్టోరీ లాగా వినండి, చాలా జాగ్రత్తగా ప్రతి పాయింట్ నోట్ చేసుకోండి. సో మరి స్టార్ట్ చేస్తే, ఇక్కడ రాజ్యానికి ప్రభుత్వానికి తేడా గుర్తించండి. రాజ్యం అంటే ఏంటి అంటే అది ఒక అభౌతిక రూపం. ఉదాహరణకి భారత రాజ్యం అని పిలుస్తాం మనం. అయితే ప్రభుత్వం అనేటువంటిది ఏంటి అంటే భౌతిక రూపం. ఇది కనిపిస్తుంది. అంటే భారతదేశంలో ఏ తరహా ప్రభుత్వం ఉంది, ఎలాంటి ప్రభుత్వం ఉంది, ఏ ప్రభుత్వం ఉంది అని అడగచ్చు మనం. అంటే దానికి సమాధానం లభిస్తుంది. కానీ భారత రాజ్యం అనేటువంటిది అభౌతిక రూపం. అయితే ప్రభుత్వంలో, రాజ్యంలో ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంటి అంటే ప్రభుత్వం అనేటువంటిది రాజ్యంలో ఒక విభాగం. ఓకేనా? ప్రభుత్వం అనేటువంటిది రాజ్యంలో ఒక విభాగం. అంటే రాజ్యంలో రకరకాలైనటువంటి విభాగాలు ఉంటాయి, దానిలో ప్రభుత్వం అనేటువంటిది ఒక విభాగం. ఓకేనా? సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. 1990 వరకు నేపాల్ ఒక రాచరిక దేశం. అంటే 90 వరకు నేపాల్ రాచరికంలో కొనసాగింది. మరి 1990లో జన ఆందోళన జరిగింది. మాకు ఈ రాచరికం వద్దు, మేము ప్రజాస్వామ్యంలోకి వచ్చేస్తామని చెప్పేసి వాళ్ళు విపరీతంగా పోరాటాలు చేయటం మొదలు పెట్టారు. మరి ఆ ప్రజా పోరాటం వలన అక్కడ ఏం ఏర్పడింది? ప్రజాస్వామ్యం ఏర్పడింది. అంటే ప్రజలందరి కలయిక ఏర్పడింది. దానివల్ల 2002లో అక్కడ అక్టోబర్లో రాజు జ్ఞానేంద్ర పరిపాలనని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. అంటే అంతకు ముందు ఉన్నటువంటి రాజు కావలసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను లవ్ ఫెయిల్యూర్ కావటం వలన అతని ఫ్యామిలీలో ఉన్నటువంటి 9 మందిని కిరాతకంగా చంపేశాడు. సో చంపేసిన తర్వాత అతను 3 రోజులు కోమాలో ఉండి అతను కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ 2002లో ఏం జరిగింది అంటే రాజు జ్ఞానేంద్రకి ఏం జరిగింది? అధికారం వచ్చింది. సో రాజు జ్ఞానేంద్ర ఏం చేశాడు? వచ్చిన వెంటనే ఇతను కూడా చూశాడు ఏం జరుగుతుందని. చూసుకుంటే అందరూ పోరాటాలు చేస్తున్నారు, మాకు ప్రజాస్వామ్యమే కావాలి, రాచరికం వద్దు 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 అని చెప్పేసి. సో మరి ఇతను అప్పుడే వచ్చాడు, ఇతనికి కూడా మరి రాజు అవ్వాలని, కొంతకాలం పరిపాలించాలని కోరుకుంటుంది కదా. సో దానివల్ల ఇతను ఏం చేశాడంటే మావోయిస్టు ఉద్యమాలు ఎక్కువ అవుతున్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి ఇతను సైన్యాన్ని వాళ్ళ మీదకి దాడికి పంపించాడు. సో సైన్యంతో వాళ్ళని కట్టడి చేయాలని ట్రై చేశాడు. మరి ఇతను సైన్యాన్ని ఎప్పుడైతే పంపించాడో వాళ్ళ మీదకి మళ్ళీ తిరిగి ప్రజాస్వామ్య ఉద్యమం అనేటువంటిది మళ్ళీ ఊపందుకుంది. చివరికి ఏం జరిగింది అంటే 2005లో అతను ప్రభుత్వానికి ఆధిపత్యం వహించాడు. ఇది తప్పల. అంటే నేను ఎలాగైనా సరే నేను వదిలేయాల్సిందే రాజరికాన్ని డిసైడ్ చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత నవంబర్ 2005లో మావోయిస్టులు 12 సూత్రాల సంతకం చేయడానికి ఇతర రాజకీయ పార్టీల్లో చేరారు. వాళ్ళందరూ కూడా మావోయిస్టు ఉద్యమకారులు అందరూ కూడా వేరు పార్టీల్లో చేరటం, మేమందరం కలిసి ఎన్నికలకు వెళ్తామనటం. సో దానివల్ల అక్కడ ఇంకా రాచరికం అంతమయ్యే పరిస్థితి కనిపించిన తర్వాత నేపాల్ రాజు అయినటువంటి జ్ఞానేంద్ర తన ఓటమిని ఒప్పుకొని మరి రాచరికాన్ని వదిలేయడం జరిగింది. సో ఇక్కడున్న క్రమాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రజా ఉద్యమం ఎప్పుడు జరిగింది అంటే మనకి 1990లో ఈ ప్రజా ఉద్యమం అనేటువంటిది స్టార్ట్ అయింది. నేపాల్ రాజు జ్ఞానేంద్ర ఎప్పుడు అధికారంలోకి వచ్చాడు? 2002లో అధికారంలోకి వచ్చాడు. మరి 2005లో మావోయిస్టుల యొక్క ప్రభావం ఎక్కువైందని తెలుసుకొని అలాగే ప్రజా ఉద్యమంలో ఇతను కూడా పాలు పంచుకోవడానికి దిగినట్టుగా దిగి ఇతను ఏమన్నాడు అంటే ఇక నేను రాచరికాన్ని వదిలేసుకుంటున్నానని చెప్పేసి ప్రజా ఉద్యమానికి మద్దతు పలికాడు. దాంతో మధ్యంతర రాజ్యాంగాన్ని 2007లో ఏర్పరచుకున్నారు వాళ్ళు. అంటే మధ్యంతర రాజ్యాంగం అంటే ఏంటి?
మనం రాజ్యాంగాన్ని రచించుకోవడానికి మనకు కొంత సమయం కావాలి. దాంట్లో ఇక్కడ మధ్యంతర రాజ్యాంగం అంటే ఏంటి అంటే కొన్ని రూల్స్ తో అతను అబైడ్ అయిపోయి మరి ఆ పదవి నుంచి దిగిపోవడం. సో నెక్స్ట్ చూసుకుంటే 2008లో మరి గణతంత్ర రాజ్యంగా అంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి దేశాధినేతే ఉండటానికి ఒప్పుకున్నట్టుగా మరి గణతంత్ర రాజ్యం అనేటువంటిది నేపాల్లో 2008 సంవత్సరంలో ఏర్పడింది. ఇక చివరిగా వాళ్ళు నూతన రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే సెప్టెంబర్ 20లో 2015 సంవత్సరం వాళ్ళకి నూతన రాజ్యాంగం అమల్లోకి రావడం జరిగింది. సో ఇది ఇక్కడ మనకి ఇచ్చినటువంటి బిట్స్, వీటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో 1990లో ప్రజా ఉద్యమం స్టార్ట్ అయింది. 2002లో రాజా జ్ఞానేంద్ర మరి అధికారంలోకి రావడం జరిగింది. అతను మావోయిస్టుల మీద తిరగబడ్డాడు. 2005లో మావోయిస్టులు చివరికి అతనితో ఒక 12 సూత్రాలు సంతకం చేయించుకొని అతనికి మరి మాకు తగ్గిపోవాలి, నువ్వు అయిపోయింది నీ సీన్ అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోమన్నారు. 2006లో ప్రజా ఉద్యమం ఎక్కువయ్యేసరికి ఇతను తలగొక తప్పలేదు, రాజరికాన్ని దిగిపోవడం జరిగింది. 2007లో మధ్యంతర రాజ్యాంగాన్ని అమలు చేశారు. 2008లో పూర్తి గణతంత్ర రాజ్యంగా నేపాల్ అనేటువంటిది మారిపోయింది. 2015లో సెప్టెంబర్ 20వ తారీఖున వాళ్ళు నూతన రాజ్యాంగాన్ని రచించుకోవడం, దాని ప్రకారం ప్రజెంట్ పాలన కొనసాగించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. సో అంటే ప్రజెంట్ ఇప్పుడు నేపాల్లో ఉన్నటువంటిది ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం, అంతేగాని రాచరికమైనటువంటిది లేదు. సో నెక్స్ట్ చూసుకుంటే ఒక సమాజానికి కొన్ని నిర్దిష్టమైనటువంటి నియమాలు ఉంటాయి. అంటే ప్రతి సమాజం కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి నియమాలతో మరి గడుస్తూ ఉండాలి. కానీ అవి ఇతర సమాజాల నుంచి ఏ విధంగా భిన్నమో తెలిపేటువంటివే కొన్ని వ్యవస్థాగత నిబంధనలు. ప్రతి సమాజం కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకుంటుంది, మరి దాని ప్రకారమే అది వర్క్ చేస్తూ ఉంటుంది. ఒకప్పుడు ఆర్య సమాజమే కావచ్చు, లేదంటే ద్రవిడ సమాజమే కావచ్చు, అంటే ఎన్ని నాగరికతలు వచ్చినప్పటికీ సింధు ప్రజలే కావచ్చు, ఎవరైనా కావచ్చు, అంటే ఒక నాగరికత, ఒక నగరము, ఒక జాతి ప్రజలు, ఒక సంఘంలో ఉన్నటువంటి ప్రజలు అనేటువంటిది వస్తే గనక వాళ్ళకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దాని ప్రకారమే వాళ్ళు వేరే సమాజం నుంచి మన సమాజం ఎలా భిన్నమో తెలుసుకునేటువంటి వ్యవస్థాగత నిబంధనల ఆధారంగానే ఆ సమాజం యొక్క మనుగడ కొనసాగుతుంది. సో వివిధ సంఘాలు కలిసి జీవించే పెద్ద సమాజాల్లో ఈ నియమాలు ఏకాభిప్రాయం ప్రకారం రూపొందించబడ్డాయి. అంటే ఒకప్పుడు ఎప్పుడైతే సమాజాలు మరి పెద్ద పెద్ద సమాజాలు ఉన్నాయో వాటిలో ఏం చేశారు, అందరూ కలిసి ఒక ఏకాభిప్రాయం తీసుకున్నారు. అరే మనం ఈ రూల్స్ పెట్టుకుందాం, వీటికి అబైడ్ అయి ఉండాలి మనందరం కూడా, అంటే వీటిని దాటి మనం అతిక్రమించి మనం ఎక్కడ కూడా ప్రవర్తించకూడదు అని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు డిసైడ్ చేసుకున్నటువంటి నియమాలు వాళ్ళు పాటించేవారు. సో ఇక్కడ చూసుకుంటే ఆధునిక సమాజాల్లో అంటే ఒకప్పుడు మరి ఏం చేసేవాళ్ళు అంటే అవి ఏకాభిప్రాయం ప్రకారం అరే ఇది దాటద్దు అని అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మరి ఇది ఈ సమాజాల్లో అంటే ఆధునిక సమాజాల్లో ఈ ఏకాభిప్రాయం అనేటువంటిది రాత రూపంలో ఉంటుంది. అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మొత్తం కూడా ఒక బుక్ లో రాసుకుంటారు. సో ఇటువంటి నియమ నిబంధనలు కలిగినటువంటి రాత ప్రతిని మనం ఏమని పిలుస్తాం, రాజ్యాంగము అంటాం. అంటే ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి రూల్స్ ప్రకారమే మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నడుచుకోవాలి, ఎవరు అతిక్రమించరాదు అనేటువంటిదే ఆ రూల్ బుక్ అయినటువంటి రాజ్యాంగం మనకి చెప్తుంది. సో రాజ్యాంగం వలన మనకు ప్రయోజనాలు ఏమున్నాయి, పౌరులుగా మనం నివసించాలని కోరుకునే దేశం ఎలా ఉండాలో అనే దాని ఆధారంగా కొన్ని ఖచ్చితమైనటువంటి ఆదర్శాలను రూపొందిస్తుంది. అంటే ఆ రాజ్యాంగం అనే బుక్ లో ఖచ్చితమైనటువంటి ఆదర్శాలు ఉంటాయి. అంటే దీన్ని ఖచ్చితంగా ఫాలో చేయాల్సిందే, ఇది ఆదర్శం, దిస్ ఈస్ గుడ్ కాబట్టి ఇది యూ హ్యావ్ టు ఫాలో అని ఖచ్చితంగా ఉంటుంది అనమాట. అలాగే ఒక సమాజం యొక్క మౌలిక స్వభావాన్ని ఆ దేశ రాజ్యాంగం తెలియజేస్తుంది. ఆ దేశం యొక్క మౌలిక స్వభావం ఎలా ఉంది, అది రాచరిక ప్రభుత్వమా, ప్రజాస్వామ్యయుత ప్రభుత్వమా, అధ్యక్ష తరహా ప్రభుత్వమా, సమాఖ్య ప్రభుత్వమా అనేటువంటిది మనకి ఎలా తెలుస్తుంది అంటే ఆ రాజ్యాంగాన్ని చూస్తే మనకు అర్థమైపోతుంది. కాబట్టి ఒక రాజ్యాంగం అనేటువంటిది ఖచ్చితమైన ఆదర్శాలతో రూపొంది ఉంటుంది. అలాగే ఒక సమాజం యొక్క మౌలిక స్వభావాన్ని మనకి తెలియజేస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే 1928 సంవత్సరంలో రాజ్యాంగ రూపకల్పనకు ఒక కమిటీని ఏర్పాటు చేశాయి. అంటే రాజ్యాంగం ఎలా ఉండాలో రాసుకుందాంరా మనం అని చెప్పేసి, అంటే 1928 సంవత్సరంలోనే ఈ ఐడియా ఉంది. కాబట్టి మొట్టమొదటిసారిగా రాజ్యాంగం అనేటువంటి ఆలోచన దానికి రూపకల్పన చేసుకోవాలని చెప్పి ఒక కమిటీని ఏర్పరచుకున్నారు. ఎవరు అంటే మన భారతదేశ ప్రజలే. మరి ఆ కమిటీకి చైర్మన్ గా ఎవరిని నియమించారు, మోతీలాల్ నెహ్రూ అనేటువంటి వ్యక్తి మరి ఈ కమిటీకి చైర్మన్
చైర్మన్. ఎవరు ఈ మోతీలాల్ నెహ్రూ? మరి మన ప్రధానమంత్రి అయినటువంటి జవహర్ లాల్ నెహ్రూ గారి యొక్క తండ్రే ఈ మోతీలాల్ నెహ్రూ. మరి ఈ కమిటీ తన నివేదికను 1929 సంవత్సరంలో సమర్పించింది. దీన్నే నెహ్రూ నివేదిక అంటారు. అయితే జవహర్ లాల్ నెహ్రూ కాదు, మోతీలాల్ నెహ్రూ అని గుర్తుపెట్టుకోవాలి. 1928లో రాజ్యాంగ రూపకల్పనకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీకి చైర్మన్ ఎవరు అంటే మోతీలాల్ నెహ్రూ. ఈ కమిటీ ఎప్పుడు తన నివేదికను సమర్పించింది? 1929 సంవత్సరంలో. దీనికి ఏం పేరు ఉంది అంటే నెహ్రూ నివేదిక. దాని తర్వాత 1931 సంవత్సరంలో కరాచీలో జరిగినటువంటి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో స్వతంత్ర భారతదేశం యొక్క రాజ్యాంగం ఎలా ఉండాలో ఒక తీర్మానాన్ని ప్రకటించారు. గుర్తుపెట్టుకోవాలి, రాజ్యాంగ రూపకల్పనకు ఒక కమిటీని తీర్మానం చేసింది లేక ఏర్పాటు చేసింది 1928. కానీ రాజ్యాంగం ఎలా ఉండాలో అని ఒక తీర్మానాన్ని రూపొందించింది 1931 కరాచీ భారత జాతీయ కాంగ్రెస్ లో. సో ఇక్కడ నెహ్రూ నివేదిక అయినా కరాచీ తీర్మానమైన ఈ రెండు కూడా ఎక్కువగా దేని గురించి చెప్పినాయి అంటే అందరికీ స్వేచ్ఛ ఉండాలి, అందరూ సమానమే, అందరికీ సార్వత్రిక వయోజన ఓటు హక్కు గురించి మరి ఈ రెండు కూడా నొక్కి చెప్పాయి. అయితే అతి పెద్ద లిఖిత దృఢ రాజ్యాంగం ఏది ప్రపంచంలో అంటే భారతదేశం. అంటే రాయబడినటువంటి దాంట్లో అతి పెద్ద లిఖిత ఎవరు అంటే భారతదేశమే. దృఢ రాజ్యాంగం అంటే నీ ఇష్టం వచ్చినట్టు ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి రూల్స్ ని మార్చడానికి లేదు. ఖచ్చితంగా ఇంత పర్సంటేజ్ మెజారిటీ ఉంటేనే దాంట్లో నువ్వు లైన్ కదపాలన్నా, ఒక చిన్న పదాన్ని సవరించాలన్నా ఖచ్చితంగా ఇంత మెజారిటీ ఉంటేనే, ఇంతమంది సభ్యులు ఆమోదిస్తేనే నువ్వు ఆ మార్పుని చేయగలవు. కాబట్టి ఇక్కడ దృఢ రాజ్యాంగం భారతదేశం, అలాగే లిఖిత రాజ్యాంగం కూడా భారతదేశమే. మరి అలిఖిత అదృఢ అంటే ఏంటి? రాయబడలేదు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఒక బుక్ లో రాయబడలేదు బ్రిటన్ రాజ్యాంగం. అలాగే నీ ఇష్టం వచ్చినప్పుడు నీకు మెజారిటీతో సంబంధం లేదు, మార్చుకోవాలి అనుకుంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని మార్చుకోవచ్చు. కాబట్టి అదృఢమైనటువంటిది అలాగే అలిఖితమైనటువంటిది బ్రిటన్ రాజ్యాంగం. అర్థమైందా? సో ఇక్కడ అంటే రాయదగింది, మార్చాలి అంటే ఖచ్చితంగా ఎంతో కొంత మెజారిటీ ఉండాల్సింది దృఢ రాజ్యాంగానికి సంబంధించిన లక్షణం. కాబట్టి ఈ రెండు ఉన్నటువంటిది భారతదేశం. అలాగే అలిఖిత రాయబడలేదు, అదృఢ అంటే దానికి స్పెసిఫిక్ మెజారిటీ అనేటువంటిది అవసరం లేదు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చుకోవాలి అంటే. కాబట్టి అలాంటిది బ్రిటన్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఎన్నుకోబడిన ప్రతినిధుల చేత ఏర్పడిన సభనే రాజ్యాంగ సభ అంటారు. అంటే మరి రాజ్యాంగాన్ని రాయాలంటే కొంతమంది సభ్యులు కావాలి. మరి బాగా చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, అలాగే లాయర్స్, అడ్వకేట్స్, మరి ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఒక దగ్గర జాయింట్ చేసి వాళ్ళతో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని చర్చించి మరి మనం ఆ బుక్ తయారు చేసుకోవాలి. కాబట్టి అలాంటి ఎన్నుకోబడినటువంటి ప్రతినిధుల యొక్క సభనే ఏమంటాము అంటే రాజ్యాంగ సభ అని పిలుస్తాం. మరి మొదటిసారిగా 1934 సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ బొంబాయిలో రాజ్యాంగ సభ కోసం డిమాండ్ చేసింది. గుర్తుపెట్టుకోండి, రాజ్యాంగ సభ కావాలని డిమాండ్ చేసిందేమో 1934లో. ఓకేనా? రాజ్యాంగం ఎలా ఉండాలో తీర్మానించుకున్నది 1931 కరాచీలో. సో 34 జాతీయ కాంగ్రెస్ బొంబాయిలో మనం చేసింది ఏంటి అంటే రాజ్యాంగ సభ మాకు కూడా కావాలి అని డిమాండ్ చేశాం ఫస్ట్ టైం. మరి వచ్చేసిందా? వెంటనే రాలా. ఈ లోపల ఏమొచ్చింది అంటే 1935 భారత ప్రభుత్వ చట్టం వచ్చింది. ఏంటి అది? ఏం చెప్పింది అంటే ప్రావిన్సులు అంటే రాష్ట్రాలు మరియు స్వదేశీ సంస్థానాలతో కూడినటువంటి ఒక అఖిల భారత సమాఖ్యని ఏర్పరిచింది. అంటే అందరూ కలిసి ఉన్నటువంటి ఒక బౌండరీస్ తో కూడినటువంటి భారతదేశానికి షేప్ ఇచ్చింది. అలాగే కేంద్రము మరియు రాష్ట్రాల మధ్య అధికారాలను 3 జాబితాలుగా విభజించింది. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాగా ఇవి ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా విడగొట్టి పంచిపెట్టింది. మరి కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ద్వంద్వ ప్రభుత్వం అంటే మీ అందరికీ తెలిసిందే. సో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనేటువంటిది మనం రాబర్ట్ క్లైవ్ గురించి చెప్పుకున్నాం. సో ఇక్కడ ద్వంద్వ ప్రభుత్వం అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసింది. అలాగే రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కల్పించింది. అంటే రాష్ట్రాలకి సెల్ఫ్ డెసిషన్ మేకింగ్ పవర్ ని మరి ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో 1946లో
క్యాబినెట్ మిషన్ ప్లాన్ ప్రకారం మరి 1946లో మనం ఏం చేసామో చెప్పుకున్నాం కదా. 1939 నుంచి 45 వరకు రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. దాంట్లో మనం బ్రిటిషర్స్ మన యొక్క సాయం అడిగారు. మనం సాయం చేస్తే మీరు మాకేమిస్తారు అంటే మీకు స్వతంత్రం ఇస్తాం పొండి అని చెప్పారు. సో ఎప్పుడైతే చెప్పారో మనం వాళ్ళకి హెల్ప్ చేశాం. తద్వారా సో క్యాబినెట్ మిషన్ ని మనకు పంపించడం జరిగింది. మరి ఆ క్యాబినెట్ మిషన్ లో ఏముంది, వాళ్ళు ఏం చెప్పారు మరి చూసుకుంటే, ఆ క్యాబినెట్ మిషన్ సభ్యులు ఎవరు అని చూసుకుంటే లార్డ్ పెతిక్ లారెన్స్, సర్ స్టాఫర్డ్ క్రిప్స్ అండ్ ఏవి అలెగ్జాండర్, ఈ ముగ్గురు కూడా భారతదేశానికి వచ్చారు. వచ్చి ఏమన్నారు అంటే, బాబు మీరు అంటే తెలుసు మీ అందరికి, అప్పటికే ముస్లిం లీగ్ అనేది ఏర్పడటం 1906 సంవత్సరంలో, ఇవన్నీ మనం చెప్పుకున్నాం, ఓల్డ్ స్టోరీ. సో ఇక్కడ వాళ్ళందరినీ కూర్చోబెట్టి మీరందరూ సమైక్యంగా ఉండండి, వేరు వేరు రాష్ట్రాల కోసం దేశాల కోసం పోరాడొద్దు, మరి అందరూ కలిసిమెలిసి ఉండండి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళు ఏం చెప్పారు అంటే, మేము వెళ్ళిపోతాం, మాకు ఓకే, కానీ మరి మీరు ఎలా పరిపాలించుకోగలుగుతారు, మరి మీకంటూ ఒక స్టాండర్డ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బుక్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగారు. అడిగితే అప్పుడు మన వాళ్ళకి ఆలోచన వచ్చింది. ఆల్రెడీ మనం అనుకున్నాం కదా, అంతకుముందు రాజ్యాంగ సభ ఏర్పాటు చేయాలనుకున్నాం కాబట్టి. సో ఎప్పుడు రాజ్యాంగ సభకు ఎన్నికలు జరిగినాయి అంటే, ఎప్పుడైతే క్యాబినెట్ మిషన్ ప్లాన్ వచ్చిందో 46లో, అప్పుడు రాజ్యాంగ సభకు జూలై 1946లో ఎన్నికలు జరిగాయి అన్నమాట. మొట్టమొదటిసారిగా మరి బ్రిటిష్ ప్రభుత్వం మనల్ని సొంతంగా మీకు మీరే రాజ్యాంగం రాసుకోండి అని చెప్పి మనకంటూ ఒక అధికారాన్ని ఇచ్చింది జూలై 1946లో. అప్పుడు మనం ఏం చేశాము అంటే, ఇక్కడ 46లో భారతదేశానికి వచ్చినటువంటి ఈ క్యాబినెట్ మిషన్ అనేటువంటిది ఏం చెప్పింది అంటే, మీరందరూ కలిసి ఉండాలి అనేటువంటిదే చెప్పింది, కానీ ఎక్కడా విడిపోండి అని చెప్పలేదు. మీరందరూ కలిసే ఒక రాజ్యాంగాన్ని రాసుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే భారతదేశం యొక్క ఐక్యతను కాపాడటం, అర్థమైందా, అంటే అందరూ కలిసి ఉండాలని చెప్పటం, భారతదేశానికి స్వాతంత్రం ప్రసాదించే లక్ష్యం, అంటే భారతదేశం నుంచి వాళ్ళు వెళ్ళిపోయేటువంటిది, అలాగే భారత నాయకత్వానికి అధికారాలను బదిలీ చేయటం, అంటే వాళ్ళ యొక్క అధికారాలన్నీ కూడా భారత కొత్తగా వచ్చే ప్రభుత్వానికి బదిలీ చేయటం గురించి చర్చించడానికే ఈ క్యాబినెట్ మిషన్ 1946లో భారతదేశానికి వచ్చింది. దాని లీడర్ ఎవరు అంటే లార్డ్ పెతిక్ లారెన్స్. మరి ఇది 1946లో వచ్చిన తర్వాత, ఈ క్యాబినెట్ మిషన్ అనేటువంటిది వచ్చిన తర్వాతే మొదటిసారిగా రాజ్యాంగ సభకు సంబంధించి జూలై 1946లో మనకి ఎలక్షన్స్ జరిగాయి అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే, మరి రాజ్యాంగ సభకి ఎలక్షన్ జరిగిన తర్వాత ఇంతమంది సభ్యుల్ని ఎలక్ట్ చేసేటువంటి బాధ్యత వాళ్ళ మీద పడింది. సో మొత్తం అందరినీ సెలెక్ట్ చేశారు. మొత్తం ఎంతమంది కావాలి, మనకి ఎంతమంది పీపుల్ కావాలి రాజ్యాంగం రాసుకోవడానికి అని చెప్పేసి కొన్ని ప్రాంతాల నుంచి, మరి ఎక్కడెక్కడ అంటే భారతదేశంలో అన్ని ప్రాంతాల నుంచి కావాలి. అర్థమైంది, అంటే ఈ ప్రాంతం వాళ్ళ సమస్యలు ఏంటో వేరే వాళ్ళకి తెలియదు కాబట్టి మరి అన్ని ప్రాంతాల నుంచి సమతూకం తీసుకున్నారు. అలాగే సో రాజ్యాంగ సభ మొట్టమొదటి సమావేశం ఎప్పుడు జరిగింది అంటే, ఢిల్లీలో ప్రెసెంట్ ఇప్పుడున్నటువంటి పార్లమెంట్ సెంట్రల్ హాల్లో, ఢిల్లీలో ఇప్పుడున్నటువంటి పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగింది అనమాట. ఢిల్లీలో ఉన్నటువంటి పార్లమెంట్ సెంట్రల్ హాల్లో 1946 డిసెంబర్ 9 ద ఫస్ట్ సమావేశం జరిగింది. మరి 211 మంది ఆ సమావేశానికి హాజరయ్యారు. దాంట్లో 9 మంది మహిళలు ఉన్నారు. ఓకేనండి. సో మొత్తం మీద మనకి 46 డిసెంబర్ 9న ఫస్ట్ సమావేశం, రాజ్యాంగ సభ ఫస్ట్ సమావేశం ఏర్పరచుకున్నాం. మరి సమావేశం ఏర్పరచుకున్నప్పుడు మరి దానికంటూ ఒక అధ్యక్షుడు ఉండాలి కాబట్టి, అంటే ఇంకా ఎలక్షన్స్ అవ్వలేదు, అంటే ఎవరు లీడర్ ఉండాలి, ఎవరు రాజ్యాంగ సభకు అధ్యక్షుడు ఉండాలనేటువంటిది ఏం డిసైడ్ చేయలేదు కాబట్టి, అంటే ప్రొటెం స్పీకర్ ని ఎలా ఎన్నుకుంటాం అంటే, స్పీకర్ కాకముందు ఒక ప్రొటెం స్పీకర్ ని పెడతాం. అలాగే ఇక్కడ తాత్కాలిక అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు, సచిదానంద సిన్హా గారిని, అంటే అప్పటికే ఉన్నటువంటి సీనియర్స్ లో ఉన్నటువంటి సీనియర్ ఎవరు, సచిదానంద సిన్హా గారు. సో ఈ సచిదానంద సిన్హా గారిని తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఆ తర్వాత ఎలక్షన్స్ జరిగాయి. అందులో మరి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని రాజ్యాంగ సభ యొక్క శాశ్వత అధ్యక్షుడు. రాజ్యాంగ సభ యొక్క తాత్కాలిక అధ్యక్షుడు ఎవరు అంటే ఎవరు, సచిదానంద సిన్హా గారు. రాజ్యాంగ సభ యొక్క శాశ్వత అధ్యక్షుడు ఎవరు అంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. మరి 1950
జనవరి 26న రాజ్యాంగ సభ చివరి సమావేశంలో స్వతంత్ర భారతదేశ మొదటి రాష్ట్రపతిగా ఎన్నికైనటువంటి వ్యక్తి కూడా ఈ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి. ఓకేనా? అంటే ఎప్పుడు జరిగింది చివరి సమావేశం, అంటే చివరి మీటింగ్ ఎప్పుడు జరిగింది అంటే మొత్తం క్లోజ్ చేసుకుంటారు కదా రాజ్యాంగం అంతా అయిపోయిన తర్వాత, ఆ క్లోజింగ్ మీటింగ్ ఏ రోజు జరిగింది? 1950 జనవరి 24. సో జనవరి 24న వీళ్ళు మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ వాళ్ళు అప్పుడే డిసైడ్ చేసుకున్నారు, మన రాష్ట్రపతిగా మరి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారినే పెడదామని చెప్పి డిసైడ్ చేసుకున్నారు. అలాగే 2 సార్లు రాష్ట్రపతిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి. అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి రాష్ట్రపతుల్లో ఎవరు కూడా 2 సార్లు వర్క్ చేయలేదు. మరి 1950 నుంచి 62 వరకు 2 సార్లు రాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తి ఎవరు అంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. నెక్స్ట్ చూసుకుంటే మరి భారత రాజ్యాంగాన్ని తయారు చేయడానికి మనం ఒక రాజ్యాంగ సభ లేక రాజ్యాంగ పరిషత్ ని ఏర్పాటు చేసుకున్నాం. కొన్ని చోట్ల మీకు రాజ్యాంగ పరిషత్ అని ఉంటుంది, రాజ్యాంగ పరిషత్ అన్న రాజ్యాంగ సభ అన్న ఒకటి. సో ఇక్కడ మొత్తం సభ్యుల సంఖ్య ఎంత, రాజ్యాంగ సభ యొక్క మొత్తం సభ్యుల సంఖ్య ఎంత? సార్ మీరు ఇందాక 211 అని చెప్పారు, 211 మంది మొదటి సమావేశానికి హాజరైన వారు. అంటే ఏం జరిగింది, వీళ్ళు మరి అందరికీ ఆహ్వానాలు పంపిస్తారు, మరి అందరూ ఆ సభకి రావాలి కదా, కొంతమంది రాలేదు కాబట్టి 211 మాత్రమే హాజరయ్యారు. కానీ యాక్చువల్ గా రాజ్యాంగ సభ యొక్క మొత్తం సభ్యుల సంఖ్య 389. దాంట్లో షెడ్యూల్ కులాల నుంచి అంటే ఎస్సీ వర్గం నుంచి 26 మందిని, మహిళా వర్గం నుంచి అంటే ఆడవాళ్ళని 9 మందిని తీసుకున్నారు. అయితే ఇక్కడ బ్రిటిష్ పాలనలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయండి? 292 రాష్ట్రాలు బ్రిటిష్ పాలనలో ఉన్నాయి. సో ఆ రాష్ట్రాల అన్నిటి నుంచి 292 మందిని తీసుకొచ్చారు. అలాగే స్వదేశీ సంస్థానాలు మనకి 500 పైగా స్వదేశీ సంస్థానాలు ఉన్నాయని తెలుసు, 548 పైగా. సో ఈ స్వదేశీ సంస్థానాల్లోంచి కూడా 93 మందిని రమ్మన్నారు. మరి అలాగే ఢిల్లీ, అజ్మీర్, మేవాడ్, కూర్గ్ మరియు బ్రిటిష్ బెలూచిస్తాన్, మరి ఈ ప్రాంతాల నుంచి 4 తీసుకోవడం కూడా జరిగిందనమాట. సో ఇక్కడ ఈ 4 ప్రదేశాల నుంచి 4, స్వదేశీ సంస్థానాల నుంచి 93 మంది, అలాగే బ్రిటిష్ పాలనలో ఉన్నటువంటి రాష్ట్రాలు ప్రావిన్సెస్ నుంచి 292, మొత్తం కలిపి 389 మందిని తీసుకున్నారు. ఇందులో షెడ్యూల్ కులాల వారు 26 మంది, ఆడవాళ్ళు 9 మంది. ఆ తర్వాత మరి ఏం జరిగింది రాయటం మొదలు పెట్టారు. ఈ లోపల 1947 సంవత్సరం, అంటే రాయడానికి మొదలు పెట్టడం అంటే ఏంటి, ఇంకా పూర్తిగా ఏమీ మొదలు పెట్టలేదు, అంటే రాయటం మొదలు పెట్టలా. ఎలా చేసుకోవాలి, ప్లానింగ్ కమిషన్ అంటే మొత్తం అంతా కూడా మనం ఏం చేయాలి, ఏ కమిటీకి ఎవరు పెట్టుకోవాలి, మరి ఇది మొత్తం అసలు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరు సేకరిస్తారు, మరి వీళ్ళు ఏం పని చేయాలి, వాళ్ళు ఏం పని చేయాలి అంటానికే మరి వీళ్ళంతా కూడా ప్రిపరేటరీ చేసుకోవాలి. కాబట్టి ఈ ప్లానింగ్ చేసుకుంటూ ఉన్న సమయంలోనే 1947 ఆగస్టులో మరి దేశ విభజన జరిగిపోయింది. సో దేశ విభజన జరిగిపోయింది. అప్పుడు మరి ముస్లిం లీగ్ ఏమంది, మాకు ప్రత్యేక దేశం కావాల్సిందే అని చెప్పి పాకిస్తాన్ విడిపోయింది. సో ఆల్రెడీ అప్పటికే మరి కొన్ని ప్రాంతాల వాళ్ళు మరి 380 మందిలో ఉన్నారు కదా. సో దాంతో 90 మంది పక్కకి వెళ్ళిపోయారు. ఆ 90 మంది ఎవరు అంటే పాకిస్తాన్ రాజ్యాంగ సభ సభ్యులు అనమాట. అంటే పాకిస్తాన్ కి స్పెషల్ గా రాజ్యాంగం రాసుకున్నారు, ఇండియాకి స్పెషల్ గా రాజ్యాంగం రాసుకోవడం అనేది 1947 మౌంట్ బాటన్ జూన్ ప్రణాళికతో, అంటే జూన్ లో 1947లో మౌంట్ బాటన్ యొక్క ప్రణాళిక వల్ల మరి ఇద్దరు విడిపోవడం జరిగింది. 90 మంది పాకిస్తాన్ రాజ్యాంగ సభకు వెళ్ళిపోయారు. పాకిస్తాన్ రాజ్యాంగ సభ అధ్యక్షుడు మహమ్మద్ అలీ జిన్నా, మరి మన భారత రాజ్యాంగ సభ అధ్యక్షుడు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. సో ఇద్దరు కూడా ఉన్నారు ఇక్కడే. మరి ఇద్దరు కూడా ఎవరి రాజ్యాంగం వాళ్ళు రాసుకుంటున్నారు. 90 మంది వాళ్ళ దాంట్లోకి వెళ్ళిపోవటం వలన 389 కాస్త ఎంతకి దిగజారిందంటే మన నెంబర్ 299కి పడిపోయింది. సో ప్రెసెంట్ మిమ్మల్ని అడిగేటువంటి క్వశ్చన్, రాజ్యాంగ సభలో మొత్తం సభ్యుల సంఖ్య ఎంత? 389. భారత రాజ్యాంగ సభలో మొత్తం సభ్యుల సంఖ్య 299. అర్థమైందా డిఫరెన్స్? రాజ్యాంగ సభ అంటే ఫస్ట్ పెట్టింది, అందులో 389 మంది ఉంటారు.
292 మంది బ్రిటిష్ పాలనలో ఉన్న రాష్ట్రాలు, స్వదేశీ సంస్థానాల నుంచి 93 మంది, ఢిల్లీ, అజ్మీర్, మేవాడ్, కూర్గ్, బ్రిటిష్ బెల్జిస్తాన్ నుంచి 4, వీళ్ళ మొత్తం కలిపి మనకి 389. నిన్ను ఎప్పుడైతే క్వశ్చన్ భారత రాజ్యాంగ సభ అని అన్నాడో నీకు ఆటోమేటిక్ గా గుర్తు రావాల్సిన నెంబర్ 299. కాబట్టి 389 రాజ్యాంగ సభ సభ్యులు, 299 భారత రాజ్యాంగ సభ సభ్యులు. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే మరి ఈ తర్వాత వీళ్ళందరూ కలిసి మరి రాజ్యాంగాన్ని రాయటం జరిగింది. అంటే 1947 ఆగస్టు 14 రాత్రి రాజ్యాంగ సభ సమావేశమై ఖచ్చితంగా అర్ధరాత్రి సమయానికి స్వతంత్ర భారత శాసనసభగా అవతరించింది. అంటే ఏం జరిగింది? ఇక్కడ విడిపోతున్నారు. మరి పాకిస్తాన్ రాజ్యాంగ సభ 90 మంది వెళ్ళిపోతున్నారు కాబట్టి మరి మనకి 389లో 299 మంది మాత్రమే మిగిలారు. కాబట్టి ఖచ్చితంగా అర్ధరాత్రి సమయానికి స్వతంత్ర భారత శాసనసభగా ఎప్పుడు అవతరించింది? 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి. సో రాజ్యాంగం మరి రాష్ట్రపతిని మరి రూపకల్పన చేయాలంటే చాలా మంది సహాయం కావాలి కాబట్టి ముందు రాయాలి, తర్వాతే తప్పులు సరిదిద్దుకొని ఒరిజినల్ బుక్ ప్రింట్ చేసుకోవాలి. సో అసలు ముందు రైటింగ్ కోసం ఒక డ్రాఫ్ట్ కమిటీని ఏర్పాటు చేశారు. అది ఏ రోజు అంటే 1947 ఆగస్టు 29. ఓకేనండి. సో ఈ ఆగస్టు 29 మనందరికీ తెలుసు జాతీయ క్రీడా దినోత్సవం. మరి ధ్యాన్ చంద్ గారు, హాకీ మాంత్రికుడు అయినటువంటి ధ్యాన్ చంద్ గారు అదే రోజు పుట్టడం వలన మనం ఆ రోజుని జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. సో ఇక్కడ 1947 ఆగస్టు 29 నాడు మనం ఏం చేశాము అంటే ఒక డ్రాఫ్ట్ కమిటీని ఏర్పాటు చేసుకున్నాం. సో ఈ డ్రాఫ్ట్ కమిటీకి అధ్యక్షుడు ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అందుకనే భారత రాజ్యాంగ పితగా ఎవరిని పిలుస్తాం? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పిలుస్తాం. మరి స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణానికి ఎంత సమయం పట్టింది? కరెక్ట్ గా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. అంటే సుమారు 3 సంవత్సరాలు పట్టింది. అర్థమైందా? అంటే కరెక్ట్ గా అడిగితే మాత్రం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. మరి ఏ రోజున మనం తయారు చేసిన రాజ్యాంగాన్ని తీసుకెళ్లి ఆమోదించుకున్నాము అంటే భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న మరి ఆమోదించేశారు. మనకి ఓకే ఇదంతా సెట్ అయిందని చెప్పేసి ఆమోదించారు. అయితే మరి ఆమోదించిన తర్వాత 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఇక్కడ 1949 నవంబర్ 26నేమో ఏం జరిగింది? సభలో ఆమోదించారు అన్నారు. మరి 1950 జనవరి 26 ఏమో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది అన్నారు. అంటే అక్కడ నవంబర్ 26 నుంచి డిసెంబర్ 26, జనవరి 26 2 నెలలు సమయం ఎందుకు వచ్చారు అంటే మనకి పూర్ణ స్వరాజ్ తీర్మానం చేశారు. ఎవరు? నెహ్రూ గారు. 1929 డిసెంబర్ 31 నాడు నెహ్రూ గారు ఏం చేశారు అంటే లాహోర్ లో జెండా ఎగరేశారు. ఎగరేస్తే ఏమన్నారు అంటే జనవరి 26న మనందరం కూడా స్వాతంత్ర దినోత్సవాన్ని జరిపేసుకుందాం అని చెప్పేసి పిలిపించారు. దాంతో మరి అన్ని ప్రదేశాల్లో వాలంటీర్లు అందరూ కూడా ఏం చేశారు అంటే మరి జనవరి 26వ తారీఖున జెండా ఎగరేసి మాకు స్వాతంత్రం వచ్చేసిందని చెప్పేసి పెద్ద హడావిడి చేస్తారనమాట. అంటే 1930లో మరి పూర్ణ స్వరాజ్ తీర్మానం ద్వారా జనవరి 26న మన స్వతంత్ర దినోత్సవం ప్రకటించేసుకున్నాం. కానీ మన స్వతంత్ర దినోత్సవం ఏ రోజు అయింది? ఆగస్టు 15వ తారీఖు అయింది. కాబట్టి మరి జనవరి 26 ఆయన చెప్పారు కాబట్టి జెండా ఎగరేశారు కాబట్టి ఆ రోజు కూడా ప్రాముఖ్యత ఉండాలని చెప్పేసి జనవరి 26వ తారీఖు నాడు మరి మన రాజ్యాంగాన్ని మరి ఆమోదించినటువంటి రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చి ఆ రోజు నుంచి మనం దాన్ని సంవిధాన్ దివస్ లేక గణతంత్ర దినోత్సవం లేక రిపబ్లిక్ డేగా ఆ రోజు కూడా ఫ్లాగ్ హాయిస్టింగ్ అనేది చేస్తున్నాం అన్నమాట. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ బిట్స్. ఆ తర్వాత మరి ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినాయి? మరి 1950 జనవరి 26వ తారీఖు నాడు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చేసింది. మరి 1952వ సంవత్సరంలో మొదటి సాధారణ ఎన్నికల తర్వాత కొత్త పార్లమెంట్ ఏర్పడే వరకు ఈ తాత్కాలిక పార్లమెంట్ అనేటువంటిది ఉనికిలో ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. సో నెక్స్ట్ చూసుకుంటే భారత రాజ్యాంగం ప్రపంచంలో అతి పెద్ద లిఖిత రాజ్యాంగాలలో ఒకటి. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే ముసాయిదా రాజ్యాంగం. మరి ఫస్ట్ రాసినటువంటి రాజ్యాంగం మనకి పెట్టారు కదా, ఆ రాసినటువంటి రాజ్యాంగంలో ఎన్ని ప్రకరణలు, ఎన్ని భాగాలు, ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి చూసుకుంటే 315 ప్రకరణలు, 8 షెడ్యూల్స్ మాత్రమే ఉన్నాయి దాంట్లో. సో 8 నెలలు
వాళ్ళు ఏం చేశారంటే దాన్ని అందరికీ ఇచ్చారు. చదవండి, గొప్ప గొప్ప వాళ్ళందరికీ, బాగా విద్యావేత్తలు, బాగా చదువుకున్న వాళ్ళందరికీ ఇచ్చారు. మేధావులందరికీ ఇస్తే వాళ్ళందరూ ఇందులో ఈ మార్క్ చేస్తే బాగుంటుంది, ఈ మార్క్ చేస్తే బాగుంటుందని సలహాలు ఇచ్చారు. ఆ ప్రజా సలహాలన్నీ తీసుకున్న తర్వాత అవతారిక, అలాగే 395 అధికరణాలు, 22 భాగాలు, 8 షెడ్యూళ్లతో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని అప్పుడు మనం ఆమోదించాం. ఓకేనా? సో దాన్ని అమల్లోకి కూడా తీసుకొచ్చాం. మరి అమల్లోకి తీసుకొచ్చాక అలాగే ఉంటుందా? ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూ ఉంటాయి. సో ప్రెసెంట్ ఈ రోజు ఎన్ని అధికరణాలు ఉన్నాయి, ఎన్ని భాగాలు ఉన్నాయి, ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి అంటే భారత రాజ్యాంగంలో 448 అధికరణాలు ఉన్నాయి, అంటే ప్రకరణలు అంటాం. ఓకేనా? సో నిబంధనలు అంటాం, ఏదన్నా సరే ఒకటే. సో 448 ఆర్టికల్స్ ఉన్నాయి, 25 భాగాలు ఉన్నాయి, అంటే పార్ట్స్, అలాగే 12 షెడ్యూల్ ఉన్నాయి దీంట్లో. సో ఒక్కొక్క షెడ్యూల్ ఒక్కొక్క దాని గురించి తెలుపుతుంది, అలాగే భాగాలు కూడా ఒక్కొక్క ఐటెం గురించి తెలుపుతుంది. దాంట్లో ఉన్న అధికరణలు మరి దానిలో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ ని మనకు తెలియజేస్తాయి. సో నెక్స్ట్ చూసుకుంటే, అంటే మొదట్లో అవతారికలో, అంటే అవతారిక అంటే ప్రవేశిక. ఓకేనా? సో ఈ ప్రవేశికలో ఏం పెట్టారు అంటే సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం అని మాత్రమే ఉంది. అంటే సప్రాగా మాత్రమే ఉంది. సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం అని మాత్రమే ఉంది. కానీ 1976లో జరిగినటువంటి 42వ రాజ్యాంగ సవరణలో దీన్ని ఎలా మార్చారంటే సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా మార్చారు. అంటే ఇక్కడ 2 చేరినాయి. 42వ రాజ్యాంగ సవరణలో 2 కొత్త పదాలు చేరాయి. ఏంటవి? ఒకటి సామ్యవాదం, ఒకటి లౌకిక. అంటే ఏంటి? సామ్యవాదం అంటే అందరూ, అంటే ఎక్కడా కూడా భేషజాలు లేకుండా, ఆర్థిక అసమానతలు లేకుండా భారతదేశంలో ఉన్న ప్రజలు అందరికీ కూడా అన్ని సౌకర్యాలు అందజేయాలి, అది సామ్యవాదం. మరి లౌకిక అంటే ఏంటి? మతాన్ని రాజ్యం నుంచి దూరం చేశారు. అంటే ఏ మతాన్ని ఎవరు కూడా ప్రోత్సహించకూడదు, ఎవరిష్టం వచ్చిన మతాన్ని వాళ్ళు అవలంబించుకోవచ్చు. సో అంటే సర్వమత సమ్మేళనంగా ఉండాలి భారతదేశం అనేటువంటి విధానంతో లౌకికవాదాన్ని తీసుకురావడం జరిగింది. సో ఈ 2 పదాలు ఎప్పుడు యాడ్ అయినాయి అంటే 1976లో 42వ రాజ్యాంగ సవరణలో ఈ 2 కూడా యాడ్ అవటం జరిగింది అనమాట. సో ఇది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అయితే చాలా మంది అడుగుతారు, సార్ మరి ఇక్కడ ఈ 5టిని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే చిన్న కోడ్ ఉంది. ఏంటంటే ససాలౌ ప్రగ. ఏంటండి? ససాలౌ ప్రగ. సో ఇక్కడ చూసుకుంటే ససాలౌ ప్రగ అంటే సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర. సో ఈ 5టిని గనక మనం గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్ గా మనకి ఇందులో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా తెలిసిపోతాయి. ఒక్కొక్కసారి ఏం చేస్తున్నారు అంటే భారత రాజ్యాంగము అనేటువంటిది దాంట్లో మనది ఎలా, ఏ రాజ్యంగా పేర్కొన్నామని చెప్పేసి కన్ఫ్యూజ్డ్ గా ఇస్తున్నారు. అంటే ఫస్ట్ దాన్ని లాస్ట్ దాని కింద, లాస్ట్ దాన్ని ఫస్ట్ దాని కింద, అంటే 1, 2, 3 ఆర్డర్స్ ఇవ్వటం, ఇలా కూడా చేస్తున్నారు బిట్స్ ఇచ్చినప్పుడు. సో కాబట్టి మీరు ఏం చేయాలి అంటే దీన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అందుకనే కోడ్ ఇచ్చాను మీకు. ససా లౌ ప్రగ అంటే సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం. ఓకేనా? ఇక్కడ మనం సర్వసత్తాక సామ్యవాద లౌకికవాద ప్రజాస్వామ్య గణతంత్ర అని చెప్పుకున్నాం, అవునా? సో అసలు ఏంటి వాటి అర్థాలు ఏంటి అనేది ఒకసారి మనం చూసుకుంటే, సర్వసత్తాక అంటే ఏంటి అంటే బాహ్య మరియు అంతర్గత విషయాలపై నిర్ణయాలు తీసుకునే పూర్తి అధికారం. అంటే మన దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల మధ్య కావచ్చు, లేదంటే వేరే వేరే దేశాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు కావచ్చు, అవన్నీ తీసుకునేటువంటి అధికారం మనకి ఉంది. సో దీన్నే సర్వసత్తాక అంటారు. అడగచ్చు మిమ్మల్ని, బాహ్య మరియు అంతర్గత విషయాలపై నిర్ణయాలు తీసుకునే పూర్తి అధికారాన్ని ఏ పేరుతో పిలుస్తారు? సర్వసత్తాక. ఓకేనా? అలాగే సమాజంలో సామాజిక ఆర్థిక రాజకీయ అసమానతలు తగ్గించటం ద్వారా సామాజిక న్యాయం అనేటువంటిది సామ్యవాదం. సామాజిక న్యాయం అనే పేరు రాగానే మీకు గుర్తు రావాల్సింది సామ్యవాదం. ఇక మతం అనే పేరు మనకు మీకు కనిపిస్తే, అంటే ఇష్టమైన మతాన్ని తీసుకోవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు. మరి రాజ్యానికి అధికార మతం లేదు, అంటే మనకి అధికారిక మతం అంటూ ఏం లేదు. రాజ్యం అంటే చెప్పాను కదా మీకు, ప్రభుత్వం అనేటువంటిది సెకండ్ అయితే రాజ్యం ఉన్నతమైనది, అది అభౌతికం,
ప్రభుత్వం భౌతికం అయినప్పటికీ రాజ్యానికి అధికారిక మతం అంటూ ఏమీ ఉండదు. భారత రాజ్యం అనేటువంటిది ఏ మతాన్ని ప్రోత్సహించదు. సో అన్ని మతాలు సమానమే అనేటువంటి దాన్ని లౌకికవాదం తెలియజేస్తే, ప్రజలచే ఎన్నుకోబడినటువంటి ప్రజా ప్రతినిధులచే ప్రభుత్వం నడపబడుతుంది అనేటువంటిది ప్రజాస్వామ్యం. ప్రజల యొక్క భాగస్వామ్యంతోనే ప్రభుత్వం నడుస్తుంది అనేటువంటిది ప్రజాస్వామ్యం. మరి గణతంత్రం అంటే ఏంటి? గణతంత్రం అంటే రాజ్యాధినేత ఎన్నికల ద్వారా ఎన్నుకోబడతారు. రాష్ట్రపతి గారు ఉన్నారు, ఆయనని మనం డైరెక్ట్ గా ఎన్నుకోపోవచ్చు, కానీ మన ఎమ్మెల్యేలు, మనం ఎన్నుకున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ కలిసిన తర్వాతే కదా అక్కడ పరోక్ష ఎన్నిక ద్వారా జరిగిన, ప్రత్యక్ష ఎన్నిక ద్వారా జరిగిన దేశాధినేత కూడా చివరికి మన యొక్క ఎన్నికల ద్వారానే ఎన్నుకోబడతారు అనేటువంటిదే ఇక్కడ గణతంత్ర వ్యవస్థకు సంబంధించినటువంటి కీలకమైన అంశం. వీటిని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం మరి ప్రవేశికలో రాసుకున్నటువంటి అంశాలు, న్యాయం అని చెప్పుకున్నాం, న్యాయం గురించి రాసుకున్నాం, స్వేచ్ఛ గురించి రాసుకున్నాం, సమానత్వం గురించి రాసుకున్నాం, సౌభ్రాతృత్వం గురించి రాసుకున్నాం, ఐక్యత మరియు సమగ్రత గురించి రాసుకున్నాం. ఏంటి న్యాయం అంటే? పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం జరుపుతాం. కులం, మతం, లింగం ఆధారంగా ఎటువంటి వివక్ష ఇవ్వం. ప్రభుత్వం అందరి సంక్షేమానికి కృషి చేయాలి, అదే సమన్యాయం. ఓకేనా? స్వేచ్ఛ, ప్రజలందరికీ స్వేచ్ఛ ఇచ్చాం. రాజ్యాంగ ప్రవేశిక పౌరులకు ఒకరికి సొంత నమ్మకం మరియు విశ్వాసం ప్రకారం ఆలోచించడం, వ్యక్తీకరించడం మరియు ఆరాధించడం కోసం స్వేచ్ఛను అందిస్తుంది. అతను ఏ రకమైనటువంటి భావాలనైనా ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అలాగే సమానత్వం, చట్టం ముందు అందరూ సమానమే. అలాగే పౌరులందరూ వారి వారి అభివృద్ధికి సమానమైన అవకాశాలు పొందుతారు. అలాగే అందరికీ సమాన హోదా సాధించడానికి ప్రభుత్వం అవకాశాలను కూడా కల్పిస్తుంది. ఓకేనా? ఐఏఎస్ ఎగ్జామ్ అనేటువంటిది బీసీ రాయొచ్చు, ఎస్సీ రాయొచ్చు, ఎస్టీ రాయొచ్చు, ఓసీ రాయొచ్చు. అంటే అందరికీ సమాన అవకాశాలను కల్పించేదే ప్రభుత్వం. అలాగే సౌభ్రాతృత్వం, ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా వేరు మతాల వారు, వేరు కులాల వారు ఎవరున్నప్పటికీ ఇక్కడ మనకి ఒకరితో ఒకరికి మధ్యలో సోదర భావం అనేటువంటిది ఉండటమే మరి ఇక్కడ సౌభ్రాతృత్వం అని చెప్తాం. ఐక్యత మరియు సమగ్రత అంటే అభివృద్ధి మరియు పురోగతి ఐక్యంగా ఉండాలని పేర్కొనటం పీఠికలోని మరొక వాగ్దానం. అంటే ఏంటి? అభివృద్ధి మరియు పురోగతి, అభివృద్ధి జరుగుతున్నప్పుడే పురోగతి ఉంటుంది దేశానికి. కాబట్టి అభివృద్ధి, పురోగతి ఐక్యంగా ఉండాలి. అంటే ఈ రెండు కలిస్తేనే మనం ఐక్యంగా, సమైక్యంగా ఉన్నట్టు భావన. కాబట్టి సో భారతదేశం సమాఖ్య స్వభావం కలిగి ఉన్నప్పటికీ, అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన అనేటువంటిది ఉంటే దాన్ని సమాఖ్య ప్రభుత్వం అంటాం. సో ఇక్కడ ఏకీకృత న్యాయ వ్యవస్థ, ఏక పౌరసత్వం, ఒకే రాజ్యాంగం, ప్రాథమిక హక్కులు, అఖిల భారత సేవల వ్యవస్థను కలిగి ఉందట. అంటే వాళ్ళ అధికారాలు వేరు, వీళ్ళ అధికారాలు వేరు ఉన్నప్పటికీ కానీ మనది ఏకీకృత న్యాయ వ్యవస్థను కలిగి ఉన్నాం. అవునా? అంటే ఒకే రకమైనటువంటి న్యాయ వ్యవస్థను కలిగి ఉన్నాం. ముందు జిల్లా కోర్టుకి వెళ్తాం, అక్కడ అవ్వలేదు అంటే హైకోర్టు, అక్కడ అవ్వలేదు అంటే సుప్రీం కోర్టుకి కూడా వెళ్ళొచ్చు. అలాగే ఏక పౌరసత్వాన్ని కలిగి ఉన్నాం. అలాగే ఒకే రాజ్యాంగాన్ని అన్ని చోట్ల అమలు చేస్తున్నాం. ప్రాథమిక హక్కులు అందరికీ సమానంగా అమలు చేస్తున్నాం. అఖిల భారత సేవలు అందరికీ ఇస్తున్నాం. సో కాబట్టి సమాఖ్య స్వభావం ఉన్నప్పటికీ, అంటే కేంద్ర అధికారాలు వేరు, రాష్ట్ర అధికారాలు వేరు అయినప్పటికీ అందరికీ అన్నిటినీ సమానంగా అందివ్వగలుగుతున్నటువంటి వ్యవస్థ ఒక భారతదేశానికి మాత్రమే ఉందని గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూసుకుంటే రాజ్యాంగం ఒక ఉపోద్ఘాతాన్ని కలిగి ఉంది. మన టెక్స్ట్ బుక్ కు ముందు ఎలా ముందు మాట, ఉపోద్ఘాతం ఉంటాయో రాజ్యాంగానికి కూడా ఒక ముందు మాట ఉంది. దాన్నే రాజ్యాంగ పీఠిక అని పిలుస్తాం. సో ఈ రాజ్యాంగ పీఠిక ఏం చెప్పింది అంటే, భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరూ మరి అభివృద్ధిని, పురోగతిని సాధించాలంటే ఎటువంటి లక్ష్యాలు పెట్టుకోవాలి, ఎటువంటి విలువలు కలిగి ఉండాలి, ఎటువంటి ఆదర్శాలను పాటించాలనేటువంటిది, అంటే లక్ష్యాలు, విలువలు, ఆదర్శాలను నిర్దేశించేది ఎవరు అంటే రాజ్యాంగ పీఠిక. అంటే రాజ్యాంగం యొక్క మౌలిక స్వభావాన్ని తెలియజేసేది ఏది? రాజ్యాంగ పీఠిక. మరి ఈ రాజ్యాంగ పీఠికని ఎలా వచ్చిందయ్యా, ఎలా తయారు చేశారయ్యా అంటే, మరి 13/12/1946 మనం చెప్పుకున్నాం 9 డిసెంబర్ మరి మొదటిసారిగా రాజ్యాంగ సభకు ఎన్నికలు జరిగినాయని. ఆ తర్వాతే 13వ తారీఖు ఏం జరిగింది అంటే, రాజ్యాంగ సభ ప్రారంభ సమావేశంలో జవహర్లాల్ నెహ్రూ మాట్లాడుతూ ఒక లక్ష్యాల తీర్మానాన్ని ప్రకటించాడు. ఆ లక్ష్యాల తీర్మానం ఆధారంగానే భారత రాజ్యాంగ పీఠిక అనేటువంటిది రాయబడింది. సో బిట్స్ ఎలా ఉంటాయి అంటే, భారత రాజ్యాంగ పీఠికకు మూలాధారం ఏది? లక్ష్యాల తీర్మానం.
ఓకేనా. మరి రాజ్యాంగం యొక్క మౌలిక స్వభావాన్ని వివరించేది ఏది? రాజ్యాంగ పీఠిక. మరి రాజ్యాంగం యొక్క లక్ష్యాలు, విలువలు, ఆదర్శాలు నిర్దేశించేది ఏది? రాజ్యాంగ పీఠిక. సో ఇలా మనం బిట్స్ ని మనం ఏర్పరచుకోవాలి, చదివేటప్పుడు క్లియర్ గా అర్థం చేసుకుంటూ చదవాలి. సో నెక్స్ట్ చూసుకుంటే, మరి ఒక సమూహంలోని సభ్యులు మరొక సమూహంలోని సభ్యులపై ఆధిపత్యం చెలాయిస్తే దాన్ని ఏమంటారు? అంటే ఒక సమూహము అంటే ఒక సమాజం అనుకోండి, వేరొక సమాజం మీద అంటే హిందూ సమాజం, ముస్లిం సమాజం, ఇలా మనకి క్రిస్టియన్ సమాజం, చాలా రకరకాల సమాజాలు ఉన్నాయి మన దగ్గర. అలాగే వేరు వేరు జాతులు, వేరు వేరు మతాలు, వేరు వేరు కులాలు కూడా ఉన్నాయి. సో ఒక సమూహం గనక ఇంకొక సమూహంలో ఉన్న వాళ్ళపై ఆధిపత్యాన్ని చెలాయించాలని ట్రై చేస్తే దాన్ని సమూహాంతర ఆధిపత్యం అంటారు. అలా కాకుండా ఒక సమూహం ఉంది, అదే సమూహంలో ఉన్న సభ్యులు ఒక సమూహం ఉంది, ఆ సమూహంలో ఉన్న సభ్యులు అదే సమూహంలో ఉన్న వేరే సభ్యుల మీద గనక ఆధిపత్యాన్ని చెలాయించాలని చూస్తే దాన్ని అంతర సమూహ ఆధిపత్యం అంటారు. అంటే ఎలా వస్తుంది అంతర సమూహ ఆధిపత్యం? ఉన్నవాడు లేనివాడు, డబ్బున్నోడు ఉంటాడు ఒక కులంలో, అదే కులంలో లేనివాడు కూడా ఉంటాడు. మరి ఒకటే కులం, ఒకటే మతం, ఒకటే జాతి అయినప్పుడు కూడా డబ్బు అనేటువంటి ద్వారా, అధికారం అనేటువంటి దాని ద్వారా అతన్ని తక్కువగా చూడటం, అతన్ని తొక్కేయాలని చూడటం జరుగుతుంది. సో దీన్నే అంతర సమూహ ఆధిపత్యం అంటారు. సో రాజ్యాంగం యొక్క విశిష్ట లక్షణాలు ఏంటి అని మాట్లాడుకుంటే, రాజ్యాంగంలో చాలా విశిష్ట లక్షణాలు ఉన్నాయి, కానీ మేజర్ గా మనకి ఇక్కడ 5-6 లక్షణాలని బాగా ఎక్కువగా హైలైట్ చేశాడు. కాబట్టి మొదటి లక్షణంగా మనం ఏం చూస్తాము అంటే సమాఖ్యవాదం. ఏంటండి? సమాఖ్యవాదం. ఏంటి సమాఖ్యవాదం అంటే? మీకు ఆల్రెడీ చెప్పాను. అంటే ఎక్కువ స్థాయిల్లో ప్రభుత్వ ఏర్పాటు. అంటే ఎప్పుడు కూడా ప్రభుత్వం అనేటువంటిది పైనుంచి కింద వరకు ఒకళ్ళే పరిపాలించారు అనుకోండి, క్రింది స్థాయిలో, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ పై వాడికి తెలియవు. కాబట్టి ఎక్కడికక్కడ పరిపాలన విభజన జరగాలి. సో ఇక్కడ రాష్ట్రాలలో, కేంద్రాలలో, గ్రామాలలో అంటే ఏంటి? ముందు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్న వాళ్ళకి ఎవరు వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ చెప్తారు? రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ప్రాబ్లమ్స్ చెప్తారు. మరి రాష్ట్రాల్లో ఉన్న వాడికి ఎవరు ప్రాబ్లమ్స్ చెప్తారు? ఆ క్రింద ఉన్నటువంటి స్థాయిల్లో ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రాబ్లమ్స్ చెప్తారు. మరి ఆ క్రింద ఉన్నటువంటి వాళ్ళు అంటే మనం చూడండి, ఇక్కడ గ్రామ స్థాయిలో మనకి ఎవరున్నారు? సర్పంచ్ ఉన్నాడు. సర్పంచ్కి ఏదైనా ప్రాబ్లం వస్తే ఆయన గ్రామ స్థాయి ప్రాబ్లమ్ ని, సపోజ్ ఉదాహరణకి మా కొల్లేరు ఓ ప్రాబ్లం తీసుకుందాం. ఈ కొల్లేరు ప్రాబ్లము మరి అసెంబ్లీలోకో పార్లమెంట్ లోకో వెళ్ళాలి అంటే గ్రామ సర్పంచ్ ఎంపీటీసీల ద్వారా, జెడ్పీటీసీల ద్వారా ఎమ్మెల్యేలకు చేరవేస్తారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసి మరి శాసనసభలో కావచ్చు, లోక్సభలో కావచ్చు తన యొక్క వాణిని వినిపిస్తారు. అది విన్నటువంటి స్పీకర్ ద్వారా గాని, ప్రధానమంత్రి గాని, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా డెసిషన్స్ తీసుకొని మరి చివర ఉన్నటువంటి ఈ గ్రామ స్థాయి ప్రాబ్లం క్లియర్ కావడానికి వాళ్ళు ట్రై చేస్తారు. అంటే అందుకనే ఎప్పుడు కూడా సమాఖ్యవాదం ఉండాలని చెప్పారు. ఎందుకని అంటే ఎక్కువ స్థాయిల్లో ప్రభుత్వం ఉంటే క్రింది స్థాయిలో ఉన్నటువంటి ఏ ప్రాబ్లం ఉందో అది పై స్థాయి వరకు వెళ్తుంది. కానీ పై స్థాయి వాడు డైరెక్ట్ గా ప్రభుత్వంలో పాలన చేస్తే క్రింది స్థాయిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఎప్పటికీ కూడా పై స్థాయికి వెళ్ళవు, తెలియవు. అర్థమైందా? సో ఇక్కడ మనం చూసుకుంటే భారతదేశంలో రాష్ట్రాల్లోనూ కేంద్రాల్లోనూ ప్రభుత్వాలు ఉంటాయి. మరి 3వ స్థాయిలో గ్రామాల్లో కూడా పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది ఉంది. సో ఇక్కడ భారతదేశంలో ప్రతి రాష్ట్రం తమ పరిధిలో ఉన్నటువంటి అంశాలపై చట్టాలు చేయడంలో స్వయం ప్రతిపత్తిని కలిగి ఉన్నప్పటికీ జాతీయ ప్రాధాన్యత గల అంశాలలో కేంద్ర ప్రభుత్వ చట్టాలని అనుసరించాలి. అంటే రాష్ట్రం ఓ చట్టం చేస్తుంది. ఉదాహరణకి ఇక్కడ మరి మనం చూసుకుంటే మరి మా దగ్గర మధ్యాహ్న భోజనం పెట్టారు పాఠశాలలో. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అనేటువంటి మధ్యాహ్న భోజన పథకం నడుస్తుంది. మరి దీనికి ఇక్కడ లోకల్లో గవర్నమెంట్ ఒక మెనూ ఏర్పాటు చేస్తుంది. అంటే ఇంత సోమవారం నాడు ఈ కూరలు, మంగళవారం నాడు ఈ కూరలు, బుధవారం నాడు ఈ కూరలని ఈ మెనూని కేంద్రం పంపిస్తుందా? పంపించదు. రాష్ట్రమే డెసిషన్ తీసుకుంటది. దీన్ని అమలు చేయాల్సిన బాధ్యత గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ గారు. వీళ్ళు ఆ స్కూల్స్ కి వెళ్ళి సక్రమంగా అమలు జరుగుతుందా లేదా, ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా అనేటువంటిది పర్యవేక్షణ చేస్తారు. అలాగే అంటే దానికి కావలసిన నిధులు మొత్తం రాష్ట్రం పెట్టుకోలేదు. సో కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా దానిలో కొంత వాటా అనేటువంటిది నిధుల్ని ఎవరికి సప్లై చేస్తుంది అంటే రాష్ట్రానికి సప్లై చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఏ మార్పులు చేసినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం దానిలో ఉన్నటువంటి అంశాలను తీసుకున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఏ రూల్స్ పెట్టిందో ఆ రూల్స్ ని ఖచ్చితంగా ఫాలో అప్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ చూసుకుంటే మూడు భాగాల్లో ఉంది ఇక్కడ కేక్, అవునా? కానీ చూసుకుంటే
Programs and authority are clearly divided among the national, state and local governments. అంటే గవర్నమెంట్ అనేటువంటిది అన్నిటినీ సమానంగానే మరి పంచాలి. అర్థమైందా? సో ఇక్కడ రాష్ట్రానికి కానీ, కేంద్రానికి కానీ, గ్రామానికి కానీ సమానమైన అధికారాలు ఉంటాయి అనేటువంటిది దీని యొక్క వాదం. నెక్స్ట్ చూసుకుంటే పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అంటే ఇక్కడ ఖచ్చితంగా ప్రజల చేతనే ప్రభుత్వం ఏర్పడుతుంది. సో భారత రాజ్యాంగం పౌరులందరికీ సార్వత్రిక వయోజన ఓటు హక్కును కల్పించింది. సో ఈ ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినాయని చెప్పుకున్నాం, 1951 నుంచి 52 వరకు జరిగినాయి. అదేంటి సార్ 2 సంవత్సరాలు ఇచ్చారని డౌట్ పడతారు. అంటే మరి ఇప్పటికి మళ్ళీ అప్పుడు అంత వ్యవస్థ లేదు కాబట్టి చాలా దశలలో 51లో స్టార్ట్ చేశారు, 52 వరకు నడిచినాయి. కాబట్టి 1951, 52 ఎలక్షన్స్ అనేవి ఎక్కువ కాలం జరిగిన ఎలక్షన్స్. ఫస్ట్ టైం పెట్టాం కాబట్టి అంత ఐడియా లేదు వాళ్ళకి. ఓకేనా? సో ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటైంది? 1950 జనవరి 25 ఏర్పడింది. సో 1950 జనవరి 25ని మనం జాతీయ ఓటర్ల దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటాము అంటే ఆ రోజే ఎలక్షన్ కమిషన్ ఏర్పాటైంది కాబట్టి. మరి మొదటి ఎలక్షన్ కమిషనర్ గా ఎవరు నియమితులయ్యారు అంటే సుకుమార్ సేన్ గారు నియమితులవడం జరిగింది. ఫస్ట్ ఓట్ చేసింది ఎవరు? భారతదేశం మొత్తం మీద ఫస్ట్ ఓటేసింది ఎవరు? శ్యామ్ శరణ్ నేగి. ఇతనే అత్యధిక సార్లు ఓటు వేసిన వ్యక్తిగా కూడా గుర్తింపు పొందాడు మొన్నే. సో శ్యామ్ శరణ్ నేగి మరి మొదటి ఓటు ఎక్కడ వేశాడు అంటే చిని అనేటువంటి ప్రాంతంలో, హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తి. మరి ఓటేయడానికి అందరూ భయపడుతూ ఉంటే ఇతనే వెళ్ళి ఫస్ట్ ఓటుని నమోదు చేశాడు. అలాగే 1988లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా 21 నుంచి 18కి తగ్గించారు. అంటే 1988కి ముందు ఓటర్ వయసు ఎంత అంటే 21 సంవత్సరం. కానీ 21 సంవత్సరం దాకా ఆగాల ఓటేయాలంటే, మనకు కావాల్సిన వాళ్ళని డిసైడ్ చేసుకోవాలంటే మనం అందరం తెలివైన వాళ్ళం కాబట్టి మన వయసుని 18కి తగ్గించారు. ఎప్పుడు అంటే 1988లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ యొక్క మార్పును తీసుకొచ్చారు. నెక్స్ట్ చూసుకుంటే 52లో ఏర్పడినటువంటి ప్రభుత్వం మనందరికి తెలియాలి. ఎందుకనంటే మరి బిట్స్ గా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఎవరు మన తొలి ప్రధాని అంటే పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు. మరి ఉప ప్రధాని ఎవరు అంటే మరి సర్దార్ వల్లభాయ్ పటేల్. అలాగే న్యాయశాఖకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని, ఆరోగ్య శాఖకి రాజ్ కుమారి అమృత్ కౌర్ గారిని, ఆరోగ్య ఆహార వ్యవసాయ శాఖకి జైరామ్ దాస్ దౌలత్ రామ్ గారిని, ఆర్థిక శాఖకి జాన్ ముతాయ్ గారిని, కార్మిక శాఖకి బాబు జగ్జీవన్ రామ్ గారిని, విద్యాశాఖకి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారిని మరి మంత్రులుగా నియమించడం జరిగింది. అంటే ఫస్ట్ మంత్రివర్గమే ఇదనమాట. ఓకేనా? సో కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కదాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ చూసుకుంటే మరి మూడోది ఇందాక మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇక్కడ మూడోది ఏంటి అంటే అధికారాల విభజన. అంటే అధికారాలని ఎలా విడగొట్టింది అంటే ఎప్పుడు కూడా రాజ్యాంగం అనేటువంటిది ప్రభుత్వానికి 3 అంగాలు ఏర్పాటు చేసుకోండి మీరు. అంటే ఏ ప్రభుత్వం అయినా కావచ్చు, అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, తమిళనాడులో ప్రభుత్వం కావచ్చు, ఖచ్చితంగా అక్కడ 3 రకాలైనటువంటి అంగాలు ఉండాలి. ఏంటది? ఒకటి శాసన నిర్మాణ శాఖ. అంటే మనం ఎలక్షన్ లో గెలిపించుకుంటాం కొంతమందిని ఎమ్మెల్యేలని. వాళ్ళు పైకి వెళ్ళిన తర్వాత మరి కొన్ని తీర్మానాలు లేదంటే కొన్ని పథకాలు పెడతారు. ఉదాహరణకి ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం. ఓకేనా? మరి ఈ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి ఎవరు డిసైడ్ చేస్తారు? ప్రజెంట్ ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్ గారు ఎవరైతే ఉన్నారో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన డిజైన్ చేస్తారు. ఇలా పెట్టాలి భోజనం, 5 సార్లు గుడ్డు ఇవ్వాలి. ఓకేనా? రాగి జావ రోజు విడిచి రోజు ఇవ్వాలి. చిక్కీ కూడా సేమ్ అలాగే. సోమవారం చిక్కీ, మంగళవారం రాగి జావ, బుధవారం చిక్కీ, గురువారం రాగి జావ, శుక్రవారం చిక్కీ, అలాగా మనకి శనివారం రాగి జావ. సో ఇలా మనకి డే వైజ్ మనకి ఒక రూల్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మనం చేస్తాం. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చి అన్ని స్కూల్లో చిక్కీ రాగి జావ భోజనం పెడతారా? పెట్టరు కదా. సో ఎవరైతే శాసన నిర్మాణ శాఖలో ఉన్నారో వాళ్ళు శాసనాలు మాత్రమే చేస్తారు. మరి కార్యనిర్వాహక శాఖ అంటే మధ్యలో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా, అంటే అన్ని ప్రభుత్వ శాఖలు. ఓకేనా? కార్యనిర్వాహక శాఖ అంటే ఎవరు? అన్ని ప్రభుత్వ శాఖలు. ఉదాహరణకి
ఆయన కింద కమిషనర్, పాఠశాల విద్యా కమిషనర్ ఉంటారు. ఆయన కింద ఆర్జేడి, ఆయన కింద జేడి, ఆర్జేడి, ఆయన కింద డిఈఓ, ఆయన కింద ఎంఈఓ, ఆయన కింద గవర్నమెంట్ టీచర్స్. సో స్కూల్కి వచ్చేసరికి హెడ్ మాస్టర్. ఆయన పెట్టినటువంటి పథకాన్ని సక్రమంగా అమలు చేయాలి. సో ఇక్కడ లెవెల్ వైజ్ గా పర్యవేక్షణ చేస్తారు. పెడుతున్నారా, పెట్టట్లేదా, ఏమైనా ఎలిగేషన్స్ ఉన్నాయా, లేకపోతే మరి అన్ని సక్రమంగా అందుతున్నాయా లేదా అనేటువంటి దాన్ని కొంతమంది పర్యవేక్షణ చేస్తారు. తద్వారా కార్యనిర్వాహక శాఖ కరెక్ట్ గా భోజనం అందేలాగా చూస్తుంది. మరి మూడవది న్యాయశాఖ. పొరపాటున ఒక పిల్లోడికి 5 గుడ్లు ఇవ్వాల్సింది 3 గుడ్లే ఇచ్చాం. సో ఆ టీచరే లేదంటే ఏదో జరిగింది అనుకుందాం, అక్కడ ఇవ్వలేదు, లేదో గుడ్లు రాలేదు, ఇవ్వలేదు. అప్పుడు ఆ పిల్లవాడు న్యాయశాఖ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పినట్టు నాకు వారానికి 5 గుడ్లు ఇవ్వాలి, కానీ నాకు 3 గుడ్లే ఇచ్చారు సార్ అంటే, మరి ఆ పిల్లవాడి యొక్క దాన్ని అంటే అతను వేసినటువంటి కేసుని వాదించి అతనికి మళ్ళీ 2 గుడ్లు ఇచ్చేలాగా ఏర్పాటు చేస్తారు. సో ఇక్కడ మనం చూసుకుంటే శాసన నిర్మాణ శాఖ అనేటువంటిది ఓన్లీ శాసనాలు మాత్రమే చేస్తుంది. కార్యనిర్వాహక శాఖ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నడపడానికి, ఆయన చేసిన చట్టాలు అమలు చేయడానికి సహాయం చేస్తుంది. న్యాయశాఖ ఎవరైనా ఈ 2 పనుల్లో అన్యాయాన్ని పొందితే వాళ్ళకి సక్రమమైన న్యాయాన్ని అందించడానికి ఈ న్యాయశాఖ ఉంది. సో ఈ 3 విషయాలు మీకు చెప్పడం కోసమే ఈ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకున్నాను, అంతేగాని వేరే రకంగా కాదు. ఓకేనా? సో ఊరికనే మీకు గుర్తుండిపోద్ది అనమాట. అంటే మనం శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ ఈ 3 కూడా ప్రతి లెవెల్లో కూడా పనుల్ని జాగ్రత్తగా చేయడానికే మనకి ఇది ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే ప్రాథమిక హక్కులు. ప్రాథమిక హక్కుల గురించి చూసుకుంటే, ప్రాథమిక హక్కులు తరచుగా భారత రాజ్యాంగపు ఆత్మగా చెప్తారు. ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగపు ఆత్మ లాంటివట. అవునా? సో ఈ భారత రాజ్యాంగంలో ఎక్కడున్నాయి? 3వ భాగంలో ఉన్నాయి. అలాగే ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ దాకా ఉన్నాయి. ఇది కొంచెం కన్ఫ్యూజన్. సో యాక్చువల్ గా మనకి భారత రాజ్యాంగంలో ఇవి 14 నుంచి 35 వరకు ఉన్నాయి, కానీ మన టెక్స్ట్ బుక్ లో 14 నుంచి 32 అని ఇచ్చారు. సో ఇక్కడ మీరు డోంట్ కన్ఫ్యూజ్. ఇక్కడ మీకు టెక్స్ట్ బుక్ లో ఏమిస్తే అదే మీరు కోర్టుకైనా వెళ్ళి మీరు న్యాయశాఖ ద్వారా న్యాయాన్ని పొందొచ్చు. కాబట్టి టెక్స్ట్ బుక్ లో ఏమిచ్చారో అది చదువుకోండి. 14 నుంచి 32 వరకు మొత్తం 6 రకాల ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ఓకేనా? 14 నుంచి 32 గుర్తుపెట్టేసుకోవాలి. ఓకేనా? సో ఎక్కడ ఏ భాగంలో ఉన్నాయి అంటే 3వ భాగంలో ఉన్నాయి. ఓకేనా? సో మరి ఫస్ట్ లో ఎన్ని ఉండే? ఇప్పుడు 6 ఉన్నాయి. ఫస్ట్ లో ఎన్ని ఉన్నాయంట? 7 ఉన్నాయి. ఏంటి ఆ 7ది అంటే ఆస్తి హక్కు. ఏంటమ్మా 7ది? ఆస్తి హక్కు. సో ఇక్కడ ఆస్తి హక్కు అనేటువంటి దాన్ని 1978వ సంవత్సరంలో 44వ రాజ్యాంగ సవరణలో దాన్ని ఏం చేశారు? ఆస్తి హక్కు అనేటువంటిది ప్రాథమిక హక్కు ఏంటి, దానికోసం రక్షించుకోమనే వాడు కోర్టుకి వెళ్ళటం ఏంటి అని చెప్పి ఈ ఆస్తి హక్కుని ఇది అసలు ప్రాథమిక హక్కే కాదు అని చెప్పి తీసి పడేశారు. ఓకేనా? సో అలా మనకు తీసేసినటువంటి నెంబరే 31వ ఆర్టికల్. ఏంటండి అది? 31వ ఆర్టికల్ అయినటువంటి 31వ ఆర్టికల్ అయినటువంటి ఆస్తి హక్కుని మరి తీసి పడేశారు ప్రాథమిక హక్కుల జాబితాలోంచి. ఆ తర్వాత మనకున్నటువంటి 6 ప్రాథమిక హక్కులు ఏంటి? 1వ హక్కు సమానత్వపు హక్కు. 1వ హక్కు ఏంటండి? సమానత్వపు హక్కు. ఏంటిది? చట్టం యొక్క సమాన రక్షణ, సామాజిక సమానత్వం, ఉపాధి మరియు విద్యలో సమాన అవకాశాలు, అంటరానితనం రద్దు, బిరుదులు రద్దు. సో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలంటే, మిమ్మల్ని బిట్టు నరికేయాలి అంటే ఖతర్నాక్ బిట్స్ వీటిలోనే ఉన్నాయి. ఓకేనా? కాబట్టి చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా వినండి. అంటరానితనం రద్దు అనేటువంటిది ఏ హక్కు కిందికి వస్తుంది? ఓకేనా? సమానత్వ హక్కు కిందకు వస్తుంది. ఎందుకని? ఒకరు ఎక్కువ ఒకరు తక్కువగా చూడటానికి వీల్లేదు కాబట్టి. అలాగే బిరుదులు రద్దు. అసలు బిరుదులకినను సమానత్వానికి ఏంటి సార్ సంబంధం అంటే, ఒక బిరుదు నాకు నేను ఇచ్చేసుకోవచ్చు. ఏమని? విద్యా సారస్వత, లేదంటే విద్యా బ్రహ్మ, లేదా విద్యా విష్ణు అని నేను ఇచ్చేసుకోవచ్చు. అవార్డ్స్ ఇచ్చేసుకోవచ్చు. నాకు నేనే అవార్డులు బిరుదులు ప్రకటించేసుకోవచ్చు. సో హిందూ మత వర్గాల వారికి నువ్వు బ్రహ్మ ఏంటి, నువ్వు విష్ణు ఏంటి, అసలు నీకు ఆయనకి ఏమైనా సంబంధం ఉందా, అసలు నువ్వు ఒక అల్ప మానవుడివి, తుచ్చ మానవుడు అని చెప్పేసి నా మీద కేసు వేయచ్చు. సో అప్పుడు అంటే ఎవరి మనస్తత్వ అంటే ఎవరి మనోభావాలు దెబ్బ తినకుండా ఉన్నంత వరకు బిరుదులు ఓకే.
కానీ ఎవరి మనోభావాలన్నా దెబ్బతింటాయి అనుకున్నప్పుడు గవర్నమెంట్ జోక్యం తీసుకొని ఆ బిరుదుని రద్దు చేసే అధికారం మరి రాజ్యాంగానికి ఉంది. కాబట్టే ఇక్కడ బిరుదులు రద్దు అనేటువంటిది సమానత్వపు హక్కు కిందకే వస్తుంది. అలాగే అందరికీ చట్టం యొక్క సమాన రక్షణ కావచ్చు, సామాజిక సమానత్వం కావచ్చు, ఉపాధి మరియు విద్యలో సమాన అవకాశాలు కావచ్చు, ఇవన్నీ ఇవ్వడం. ఎందుకని వీటన్నిటిలో సమానత్వం 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 అని ఉంది కాబట్టి నీకు తెలిసిపోద్ది సమానత్వపు హక్కు అని. కానీ ఎక్కడ నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు? అంటరానితనం రద్దు, అలాగే బిరుదులు రద్దు, ఈ రెండు విషయాలు సమానత్వపు హక్కు కిందకు వస్తాయని గుర్తుపెట్టుకో. ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు అంటే 14 నుంచి 18వ ఆర్టికల్ వరకు. ఓకేనా? సో నెక్స్ట్ స్వేచ్ఛా హక్కు. ఏంటి సార్ స్వేచ్ఛా హక్కు? ఏమేమి స్వేచ్ఛలు ఉన్నాయి మనకి అంటే మనకి మొత్తం 6 రకాల స్వేచ్ఛలు ఇచ్చారు. ఏంటది? వాక్ మరియు భావ ప్రకటన స్వేచ్ఛ, అంటే నీ ఇష్టం వచ్చింది మాట్లాడచ్చు, ఎక్కడికి వెళ్ళినా నీ ఇష్టం వచ్చింది మాట్లాడచ్చు. సో ఆ హక్కు ఇచ్చారు. అంటే నీకు ఇచ్చిన 6 హక్కులు ఏంటి? 1 వాక్ మరియు భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చారు. ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశమయ్యే స్వేచ్ఛ ఇచ్చారు. సంఘాలు లేదా వ్యవస్థలుగా ఏర్పడే స్వేచ్ఛ ఇచ్చారు. సంచరించడానికి స్వేచ్ఛ ఇచ్చారు. ఎక్కడైనా స్థిరపడవచ్చు, ఎక్కడైనా నివసించవచ్చు. అలాగే ఏ వృత్తి అయినా సరే నువ్వు చేపట్టవచ్చు. అలాగే జీవించే హక్కు. ఓకేనా? సో ఏంటమ్మా ఒకసారి చూసుకోండి. ఏదైనా మాట్లాడచ్చు, అంటే ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా, ఇది మాత్రం కామన్. ఓకేనా? ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశం అవ్వాలి, అంటే ఎక్కడైనా నువ్వు మీటింగ్ పెట్టుకోవచ్చు, 10 మంది గ్యాదర్ అయి మాట్లాడుకోవచ్చు, కానీ మీ దగ్గర ఆయుధాలు ఉండవు, ఉంటే అరెస్ట్ చేస్తారు. అలాగే సంఘాలు లేదా వ్యవస్థలుగా, ఇప్పుడు చూడండి ఏది ఉపాధ్యాయ సంఘాలు, అలాగే కార్మిక సంఘాలు, ఇవన్నీ కూడా ఏర్పరచుకోవచ్చు అనమాట నీకు నువ్వే. కాబట్టి అదొకటి. సంచరించడానికి స్వేచ్ఛ. నేను హైదరాబాద్ వెళ్ళాలంటే ఎవరైనా పర్మిషన్ తీసుకోవాలా? నేను కర్ణాటక వెళ్ళాలంటే ఎవరైనా పర్మిషన్ తీసుకోవాలా? నేను జమ్మూ కాశ్మీర్ వెళ్ళాలంటే ఎవరైనా పర్మిషన్ తీసుకోవాలా? అవసరం లేదు, స్వేచ్ఛగా సంచరించవచ్చు. అలాగే భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా నివసించడానికి మరియు స్థిరపడడానికి స్వేచ్ఛ. రేపొద్దున మీరే అన్నారు, మాస్టర్ మా ఊరు రండి సార్ అన్నారు, వచ్చాను, మీ ఊరు నచ్చింది, అక్కడే ఇల్లు కట్టుకుంటా, నన్ను వద్దంటారు ఎవరైనా? అక్కడ స్థిరపడతా వద్దంటారు ఎవరైనా? అంటే ఏ ప్లేస్కి వెళ్ళినా సరే మనం స్వేచ్ఛగా అక్కడ నివసించవచ్చు, అక్కడ స్థిరపడవచ్చు. సో అది మన స్వేచ్ఛ. అలాగే వృత్తిలో చేపట్టడానికి స్వేచ్ఛ, అలాగే జీవించే హక్కు. అంటే ఏంటంటే నీకు ఇష్టమైన వృత్తిని, నీకు ఇష్టమైన పని, నాకు ఈ పని ఇష్టం, ఆ పని నేర్చుకుంటావు, ఆ షాప్ పెట్టుకుంటావు, వర్క్ చేసుకుంటావు, నేను ఏమన్నా కాదంటాడా? అన్నాడు. అలాగే జీవించే హక్కు, అర్థమైందా? ఆత్మహత్య చేసుకోవడం తప్పు, కాబట్టి నీకు జీవించే హక్కు. అలాగే నీకు తిండి పెట్టే బాధ్యత, నీకు ఆ బియ్యం లభించలేదు, చనిపోయే పరిస్థితి వచ్చింది, ప్రభుత్వమే ఫ్రీగా నీకు బియ్యం ఇచ్చి అవసరమైతే అన్ని ఇచ్చి నిన్ను ఆదరించి నువ్వు బతికేలా చేయాలి. అంటే నీకు జీవించే హక్కు కూడా మరి భారత రాజ్యాంగం నీకు ఇచ్చినటువంటి హక్కు. అది 21. జీవించే హక్కు ఎంతండి? నెంబరు 21 ఆర్టికల్ ఏం చెప్పుద్ది అంటే భారతదేశంలో ప్రతి మనిషికి జీవించే హక్కు ఉంది. ఓకేనా? ఇదన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే పీడనాన్ని నిరోధించే హక్కు. పీడనాన్ని నిరోధించే హక్కు ఏంటి? పీడనాన్ని నిరోధించే హక్కు అంటే వెట్టి చాకిరీ నిషేధం. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. వెట్టి చాకిరీ నిషేధం అనేది దేని కిందకి వస్తుంది? దేని కిందకి వస్తుందమ్మా? పీడనాన్ని నిరోధించే హక్కు కిందకి వస్తుంది. అలాగే బాల కార్మిక వ్యవస్థను నిషేధించడం అనేటువంటిది కూడా దేని కిందకి వస్తుంది అంటే పీడనాన్ని నిరోధించే హక్కు కిందకి వస్తుంది. అలాగే 14 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నటువంటి పిల్లలు ఎక్కడా కూడా ఏ కర్మాగారంలో ఎక్కడా పని చేయకూడదు, ఎటువంటి ప్రమాదకరమైన పనిలో కూడా వాళ్ళు ఉండడానికి వీలు లేదు. అంటే పీడనము అంటే బలవంతం పెట్టి వాళ్ళతో ఎటువంటి ప్రమాదకరమైన పనులు చేయించకూడదు అనేటువంటిది రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి ఒక హక్కు. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే మత స్వాతంత్ర్యపు హక్కు. ఓకేనా? ఇందాక స్వేచ్ఛా హక్కు చెప్పుకున్నాం, ఇప్పుడు మత స్వాతంత్రపు హక్కు. అంటే ఇక్కడ ఏ మతాన్నైనా ఆచరించవచ్చు, అలాగే ఏ మతాన్నైనా నువ్వు స్వీకరించవచ్చు, దేనికైనా ప్రచారం చేసుకోవచ్చు. ఎందుకని? ఇది లౌకిక రాజ్యం. లౌకిక రాజ్యం అంటే గుర్తుపెట్టుకోండి, లౌకిక వాదం అన్నా లౌకిక రాజ్యం అన్నా మతానికి ప్రమేయం లేనటువంటిది. అందుకనే భారత రాజ్యానికి అధికార మతం ఉందా లేదు అని మీకు ఇందాకే చెప్పాను. కాబట్టి మత స్వాతంత్రపు హక్కు 25వ ప్రకరణ నుంచి 28వ ప్రకరణ వరకు మతానికి సంబంధించినటువంటి ఆర్టికల్సే ఉంటాయి. నెక్స్ట్ చూసుకుంటే విద్యా సాంస్కృతిక హక్కు. ఓకేనా? విద్యా సాంస్కృతిక హక్కు ఇది 29, 30 అధికరణాల ప్రకారం ఉంటుంది. ఏం చెప్పుద్ది ఇది?
విద్యా సాంస్కృతిక అంటే మీ సంస్కృతిని పరిరక్షించుకోవాలి, మీ యొక్క విద్యని పరిరక్షించుకోవాలి. ముస్లిమ్స్ ఉన్నారు పాపం, వాళ్ళు ఎక్కడి నుంచో భారతదేశంలోకి వచ్చారు. వాళ్ళది ఏంటి భాష? ఉర్దూ. మరి ఇది హిందూ దేశం కాబట్టి చెప్పాను కదా ఇందాకే, మతం లేదు కానీ హిందూ దేశం. ఓకేనా? సో ఇక్కడ హిందూ దేశం అనేటువంటి దాంట్లో మరి ముస్లింలు స్వేచ్ఛగా మాట్లాడగలరా? వాళ్ళ స్కూల్స్ కి వీళ్ళు వెళ్ళగలరా? అక్కడ చెప్పేటువంటి పాఠాలు వాళ్ళకి అర్థమవుతాయా? అర్థం కావు. కాబట్టి మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మత ప్రాతిపదికన, వాళ్ళ భాషా ప్రాతిపదికన వాళ్ళకి నచ్చిన విద్యా సంస్థలను స్థాపించుకోవచ్చు, నిర్వహించుకునేటువంటి హక్కుని విద్యా సాంస్కృతిక హక్కు ద్వారా ఇచ్చాం మనం. సో అది 29, 30 ఆర్టికల్స్ లో ఉంది. అలాగే వాళ్ళ సంస్కృతిని పరిరక్షించుకోవడం, వాళ్ళు బుర్కా వేసుకుంటారు, బుర్కా వేసుకోవచ్చు, వెళ్ళొచ్చు, అర్థమైందా? అలాగే సిక్కులు తలపాగా కట్టుకుంటారు, మరి వాళ్ళ ఇష్టం అది, ఎందుకంటే వాళ్ళ యొక్క ఆచారం, వాళ్ళ యొక్క సంస్కృతి. వాళ్ళు కత్తి ధరిస్తారు, మరి అది వాళ్ళ యొక్క ఆచారం, వాళ్ళ యొక్క సంస్కృతి. అంటే ఆయుధాలు లేకుండా మరి ఉండాలి కదా సార్ మీరు అని ఇందాక చెప్పారు కదా సార్ స్వేచ్ఛా హక్కులు. అంటే నువ్వు హాని చేయనంత వరకు, మళ్ళీ దాంట్లో సబ్ క్లాస్ ఏంటి అంటే ఇక్కడ నువ్వు హాని చేయనంత వరకు నీకేం ప్రాబ్లం లేదు. ఎవరికైనా హాని చేస్తే అప్పుడు నిన్ను అరెస్ట్ చేస్తారు. నీ దగ్గర కత్తి ఉన్నప్పటికీ ఎవరికి హాని అనేటువంటిది చేయకూడదు. మనం కూరగాయలు కోసుకోవడానికో ట్రైన్స్ లో వెళ్తా ఉంటాం, అక్కడ రాస్తాడు ఎటువంటి ప్రమాదకరమైన ఆయుధాలు తీసుకెళ్ళకూడదని. మన వాళ్ళు చాకులు, కత్తులు, కత్తిపేటలు, ప్లేట్లు, గరిట్లు అన్ని పట్టుకుపోతారు. సాంబార్లు వడ్డించుకుంటారు, పులిహేరలు తింటారు, పలావులు తింటారు, యాపిల్కాయ కోసుకోవడానికి కోసం చాకులు పట్టుకెళ్తారు, జాంకాయలు కోసుకుంటారు, అనేక రకాలైనటువంటి కార్యకలాపాలు ట్రైన్ లో చేస్తారు. మనల్ని ఏమైనా అరెస్ట్ చేస్తారా? చేయరు. ఎందుకని? మనం ఎవరికి హాని తలపెట్టట్లా, ఓన్లీ యాపిల్ కాయలకి జామకాయలకి మాత్రమే హాని కనిపెడుతున్నాం కాబట్టి ఇక్కడ మనల్ని ఎవరు అరెస్ట్ చేయరు. అలాగే రాజ్యాంగ పరిహారపు హక్కు లాస్ట్ది. ఏంటి రాజ్యాంగ పరిహారపు హక్కు? ఈ పై 5 హక్కుల్లో నీకు ఎక్కడైనా తేడా జరిగింది, చెప్పుకున్నాం కదా లాస్ట్ న్యాయశాఖ అది చేసేటువంటి హక్కు ఏంటి అంటే రాజ్యాంగ పరిహారపు హక్కు. నీకు ఎక్కడైనా చిన్న బాధ కలిగినా, నీ హక్కులకు ఎక్కడైనా భంగం కలిగినా నువ్వు వెంటనే కోర్టుకు వెళ్ళి ఆశ్రయిస్తే నీకు న్యాయాన్ని చేకూరుస్తారు. కాబట్టి సుప్రీంకోర్టు, హైకోర్టు, జిల్లా కోర్టు, ఏ కోర్టు అయినా సరే నీ యొక్క అన్ని ప్రాథమిక హక్కుల్ని సంరక్షిస్తుంది. అదే రాజ్యాంగ పరిహారపు హక్కు. సో హక్కులకు గుండెకాయ లాంటిది అని చెప్పింది ఏది అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. హక్కులకు గుండెకాయ లాంటిదే ఈ రాజ్యాంగ పరిహారపు హక్కు అని చెప్పారు. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే మీరు మళ్ళీ కోడ్ అడుగుతారు కాబట్టి ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ ఇన్ని ప్రకరణలు అంటే, మీకు టెక్స్ట్ బుక్ లో ఇచ్చింది 14 నుంచి 32 వరకు. సో 14 నుంచి 5 లెక్క పెట్టుకోండి. ఓకేనా? ఫస్ట్ హక్కు అయిపోద్ది. ఆ తర్వాత నుంచి 4 లెక్క పెట్టుకోండి, ఆ తర్వాత నుంచి 2, ఆ తర్వాత నుంచి 4, ఆ తర్వాత నుంచి 2, ఆ తర్వాత నుంచి 1 లెక్క పెట్టుకుంటే మొత్తం మీకు అన్ని హక్కుల యొక్క నెంబర్స్ వచ్చేస్తాయి. ఓకే, అన్ని ప్రకరణల యొక్క నెంబర్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఓకేనా? సో కోడ్ ఏంటి అంటే 542421. ఓకే, కోడ్ ఏంటండి 542421. అయితే ఇందులో ఒక నెంబర్ ఉండదు ఆ మధ్యలో, అంటే 14 నుంచి 32 లెక్క పెట్టేటప్పుడు 5, 4, 2, 4, 2, 1 లెక్క పెట్టేటప్పుడు ఒక నెంబర్ మధ్యలో మీకు మిస్ అవుద్ది. ఆ నెంబర్ ఏది? 31వ ఆర్టికల్. ఆస్తి హక్కు అనేటువంటి తీసారు కాబట్టి ఆస్తి హక్కుకు సంబంధించిన ఆర్టికల్ అనేటువంటి 31 మీకు కనిపించదు. ఓకేనా? 31 ఆర్టికల్ అనేది మీకు కనిపించదు. చెప్పాను కదా ఇందాక మీకు 35 ఆర్టికల్స్ దాకా ఉంటాయి, కానీ మరి మనకి టెక్స్ట్ బుక్ లో 32 వరకే ఇచ్చారు కాబట్టి 32 వరకే మీరు గుర్తుపెట్టుకోండి. 14 నుంచి 32, కోడ్ 542421. ఓకేనా? మిస్ అయిన ఆర్టికల్, తీసేసిన ఆర్టికల్ 31. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. లౌకికవాదం. లౌకికవాదం అంటే ఎక్కడా కూడా ఏ మతము కూడా రాజ్య మతంగా చెప్పాం కదా, రాజ్యానికి మతం అంటూ లేదు లౌకికవాదంలో. జర్మనీలో హిట్లర్ లక్షలాది మంది యూదుల్ని వేధించడం, చంపడం లాంటివి చేశాడు. అలాగే యూదు దేశమైనటువంటి ఇజ్రాయిల్లో తమ దేశంలోని ముస్లిం, క్రైస్తవ అల్పసంఖ్యాక వర్గాలను ఎన్నో వేధింపులకు గురి చేశారు. మరి సౌదీ అరేబియాలో ముస్లిమేతరులు దేవాలయాలు, చర్చిలు నిర్మించడానికి అనుమతించరు. అలాగే వారు తమ ప్రార్థనల కోసం బహిరంగ ప్రదేశాల్లో సమావేశం కావడానికి వీలు లేదు. మరి ఇవన్నీ కూడా వేరే దేశాల్లో ఉన్నటువంటి సిస్టమ్స్. కానీ మన దగ్గర ఆ సిస్టమ్ ఉందా? లేదు. అందరికీ మత స్వేచ్ఛ. నీ ఇష్టం వచ్చినటువంటి మతాన్ని ఉపయోగించుకోవచ్చు, నీ ఇష్టం వచ్చిన మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు, ఏ మతాన్నైనా అవలంబించవచ్చు. ఈరోజు హిందూ, రేపొద్దున క్రిస్టియన్ గా మారిపోవచ్చు, ఎల్లుండి ముస్లిం గా మారిపోవచ్చు, మళ్ళీ హిందూలోకి వచ్చేయచ్చు. అంటే నీకు ఇష్టం వచ్చినట్టు మారిపోయే అవకాశం కూడా ఉందన్నమాట ఇక్కడ. కాబట్టి ప్రభుత్వం నుంచి మతాన్ని వేరు చేయడాన్నే ఏమంటారు అంటే లౌకికవాదం అంటారు. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే ఒక మత వర్గం
ఇంకొక మతవర్గం పైన ఆధిపత్యం చెలాయించదు. అంటే లౌకికవాదంలో ఉన్న 3 పాయింట్లు ఏంటి అని చూసుకుంటే, ఒక మతవర్గం వేరొక మతవర్గంపై ఆధిపత్యం చెలాయించదు. అలాగే ఒక మతంలోని సభ్యులు అదే మతంలో ఉన్నటువంటి మరికొంతమంది సభ్యులపై ఆధిపత్యం చెలాయించరు. ఇందాక మనం చెప్పుకున్నాం అంతర సమూహాధిపత్యాల గురించి చెప్పుకున్నామా. సో ఆ ఆధిపత్యాలు ఇక్కడ ఉండవు. అలాగే ప్రభుత్వం ఏ ఒక్క మతాన్ని బలవంతంగా రుద్దకూడదు ఏ వ్యక్తి మీద. అలాగే వ్యక్తుల యొక్క మత స్వేచ్ఛను హరించకూడదు ప్రభుత్వం అనేది. అలాగే ఇక్కడ 3 పద్ధతులు ఉన్నాయి. ఏంటి ఆ 3 పద్ధతులు అంటే, మొదటి పద్ధతిలో అది మతానికి దూరంగా ఉంటుంది. భారత రాజ్యం ఒక మత సమూహం వారిచే పాలించబడదు. అది ఏ ఒక్క మతాన్ని సమర్థించదు. ఫస్ట్ ఏం చేస్తుంది అంటే, భారతదేశంలో ఉన్న అన్ని ప్రభుత్వాలు మతానికి దూరంగా ఉంటాయి. అలాగే మరి మత సమూహం వారిచే పాలించబడదు అంటే ఏంటి, ఓన్లీ క్రిస్టియన్స్ ఒక్కళ్ళే పాలించరు ఎప్పుడు, ఈ ఓన్లీ ముస్లిమ్స్ ఒక్కళ్ళే అందుకే చూడండి మనదేంటి, మన దాంట్లో మన మినిస్టర్స్ కానీ లేదంటే మన సెంట్రల్ మినిస్టర్స్ కానీ చూడండి, అందులో ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, హిందూస్ ఉంటారు, సిక్కులు ఉంటారు, జైనులు ఉంటారు, బౌద్ధులు ఉంటారు, అందరూ ఉంటారు. అంటే ఏ ఒక మతం చేత మాత్రమే పరిపాలించబడదు భారతదేశం. కాబట్టి అది ఏ ఒక్క మతాన్ని సమర్థించదు. అలాగే రెండో పద్ధతి చూసుకుంటే, జోక్యం చేసుకోకపోవటం అనే విధానాన్ని అనుసరించడం ద్వారా ఆధిపత్యాన్ని నివారిస్తుంది. అంటే ఏంటి, ఆధిపత్యం అంటే ఏంటి, ఒకళ్ళ మీద ఇంకొకళ్ళు అథారిటీ చూపించడం. జోక్యం చేసుకోవడం అంటే ఏంటి, ఎవరైనా వేరే వాళ్ళని కించపరచడం కానీ అలాంటిది ఏమైనా చేశారనుకోండి, వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుంటది. ఏ రకంగా, న్యాయశాఖ ద్వారా జోక్యం చేసుకుంటది. అలా చేయడం తప్పు. ఉదాహరణకి మొన్న బుర్కా వేసుకొని ఒక కళాశాలకి వెళ్ళినటువంటి అమ్మాయిని కొంతమంది టీచ్ చేశారు. అప్పుడు వెంటనే వాళ్ళు ఏం చేశారు, అక్కడ ఉన్నటువంటి ఆ చేసినటువంటి సంఘటన చేసినటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అవునా కదా, అంటే వాళ్ళకు న్యాయాన్ని ఇస్తారనమాట. ఎప్పుడు కూడా ఒకవేళ ఎవరికైనా అన్యాయం జరిగితే ప్రభుత్వమే నిర్ణయాలు తీసుకుంటది త్రూ కోర్ట్స్ ద్వారా. ఓకేనా. సో మూడో పద్ధతి ఏంటి అంటే, భారతీయ లౌకిక విధానం ప్రకారం ప్రభుత్వం జోక్యం చేసుకుని మెజారిటీ మతస్థుల ఆధిపత్యాన్ని నివారిస్తుంది. ఒక దగ్గర ఉదాహరణకి ఒక ప్రాంతంలో ఒక కులం వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఒక కులం వాళ్ళు తక్కువ ఉన్నారు. ఆ రాష్ట్రంలో ఈ కులం వాళ్ళు ఎక్కువగా వీళ్ళ మీద పడే అవకాశం ఉందనుకోండి, అక్కడ చాలా జాగ్రత్తగా ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే, సీట్ల రిజర్వేషన్ లో కానీ అలాంటి చోట్ల ఏం చేస్తుంది అంటే, వాళ్ళకు కూడా సీట్స్ ఎక్కువ ఇస్తుంది అనమాట. అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు కూడా అధికారంలో ఉంటారు కాబట్టి పొరపాటున రెండో వాళ్ళు వీళ్ళ మీద ఆధిపత్యం చేయడానికి లేకుండా చేస్తాయి. కాబట్టి రిజర్వేషన్స్ అనేటువంటి వాటిని కూడా ఉపయోగించి ప్రభుత్వమే తెలివితేటలుగా ముందే కుల రిజర్వేషన్స్ అనేటువంటివి ఇవ్వటం ద్వారా అక్కడ ఆధిపత్యం అనేటువంటి దాన్ని నివారిస్తుంది అనేటువంటిది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ చూసుకుంటే, భారతదేశంలో న్యాయస్థానాలు, పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించే ఏ కార్యాలయమైనా సరే ప్రభుత్వ స్థలాలలో ఏ ఒక్క మత చిహ్నాన్ని కూడా చూపించకూడదు. ఓకేనా, ఏ మతాన్ని ప్రోత్సహించకూడదు. అంటే గవర్నమెంట్ సంబంధించినటువంటిది ఏమైతే సంస్థ ఉందో అక్కడ ఎటువంటి మత చిహ్నం ఉండకూడదు. అంటే దేవుడి ఫోటోలు కానీ అలాంటివి ఉండడానికి వీల్లేదు. ఎందుకని అంటే, ఉదయం ప్రార్థనా సమయంలో కానీ పండుగలప్పుడు కానీ మతపరమైన ప్రార్థనలు కూడా పాఠశాలలో చేయకూడదు. ఉదాహరణకి ఆ రోజు నమాజ్ చేసుకోవాలనుకోండి, ఆ పిల్లవాడు ఒక్కడే బయటకు వెళ్ళి తన యొక్క నమాజ్ చేసుకున్నటువంటి మసీదులో ప్రార్థన చేసుకుని మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు. అలాగే చర్చికి వెళ్ళాలంటే ఆ పిల్లవాడు బయటకు వెళ్ళి చర్చిలో ప్రేయర్ చేసుకుని ఇంటికి మళ్ళీ స్కూల్కి వచ్చేస్తాడు. అంతేగాని స్కూల్స్ లో మరి ఎక్కడా కూడా, అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కడా కూడా మతపరమైన ప్రార్థనలు లాంటివి ఉదయం ప్రార్థనా సమయంలో కానీ పండుగలప్పుడు కానీ చేయకూడదు. అలాగే స్పెసిఫిక్ గా ఒక పండుగ చేయకూడదు. ఇప్పుడు హిందూ పాఠశాలలు ఉన్నాయని అక్కడ హిందువుల పండుగలు అన్ని కూడా సంక్రాంతి లేదంటే ఉగాది పచ్చడి చేసి అందరికి పెట్టడం ఇలాంటివి చేయకూడదు. ఎందువలన, అది ఇతర మతాల వాళ్ళు ఉన్నారనుకోండి పిల్లలు, వాళ్ళ యొక్క మనోభావాలను దెబ్బతీసినట్టే మనం. అర్థమైందా? కాబట్టి అలాంటివి ఎప్పుడూ కూడా పాఠశాలల్లో మనం చేయకూడదు. అలాగే నెక్స్ట్, మత ఏర్పాటుని గౌరవించాలి, మత స్వేచ్ఛను నిషేధించాలి. అలాగే ఇక్కడ ఒకటి ఇచ్చాడు పైన, ప్రైవేట్ పాఠశాలలకు వర్తించదు అని ఇచ్చాడు. అంటే ప్రైవేట్ పాఠశాలలకు ఎందుకు వర్తించదు అంటే, అది ప్రైవేట్ యాజమాన్యంతో నడుస్తుంది. కానీ ప్రభుత్వమే నడిపిస్తున్నటువంటి వాటిలో మాత్రం ఎటువంటివి చేయకూడదు. ప్రైవేట్ ఉందనుకోండి, ఉదాహరణకి క్రిస్టియన్ మిషనరీ ఉంది, అది ఒక స్కూల్ పెట్టుకుంది, అక్కడ మరి ఆ పిల్లలందరికీ కూడా
మరి క్రీస్తు పాటల్ని, క్రీస్తు భజనల్ని నేర్పిస్తుంది. మరి మదర్సా ఉంది, అక్కడ అల్లా యొక్క ప్రార్థనల్ని వాటిని నేర్పిస్తుంది. వేద సమాజాలు ఉన్నాయి, మరి అలాగే వేద పాఠశాలలు ఉన్నాయి, అక్కడ వేదము లేదంటే హిందూ పాటలు నేర్పిస్తారు. అంటే అక్కడ నేర్పించుకోవచ్చు, కానీ అవి ప్రైవేటు సంస్థలు అయి ఉండాలి, అంతేగాని ప్రభుత్వ సంస్థలు అవి ఉండకూడదు అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే మత ఏర్పాటును గౌరవించటం, మత స్వేచ్ఛ నిషేధించటం అనే అంశాలపై శాసనసభ చట్టాలు చేయడాన్ని మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా అమెరికా రాజ్యాంగం నిషేధించింది. అమెరికా వీటన్నిటికీ దూరంగా ఉంది యాక్చువల్గా. ఎందుకని దూరంగా ఉంది అంటే అమెరికా ఏం చేసింది, మత ఏర్పాటును గౌరవించటం, మత స్వేచ్ఛను అసలు మతం అనేటువంటి ప్రస్తావన తీసుకురాకుండా చేసి పడేసింది. మొదటి రాజ్యాంగ సవరణలో ఏం చెప్పింది అంటే దేన్ని మేము అధికార మతంగా ప్రకటించాం, అలాగే మేము ఏ మతాన్ని సమర్థించం అని చెప్పి మొదటిసారి రాజ్యాంగ సవరణ చేసినప్పుడే అమెరికా అనేటువంటిది రాజ్యాంగంలో రాసుకున్న రూల్ బుక్ లో పెట్టేసుకుంది అనమాట. కాబట్టి అమెరికా మత విధానాల్లో ఎటువంటి జోక్యం చేసుకోదు. అర్థమైందా? ఎందుకంటే ముందే చెప్పేసింది అది ఏమని, మత ఏర్పాటుని గౌరవించడం కానీ మత స్వేచ్ఛను నిషేధించడం కానీ మా యొక్క పరిధిలో లేదు, కాబట్టి మేము ఏ మతాన్ని ప్రోత్సహించం, ఏ మతాన్ని తిట్టం అని చెప్పేసింది డైరెక్ట్ గా. కాబట్టి ఏ మత విషయాల్లో జోక్యం చేసుకోదు అమెరికా గవర్నమెంట్. మరి ఇండియా చేసుకుంటుందా? చేసుకోండి. ఒకవేళ ముస్లింలకి తేడా వచ్చినా, మన చూడండి తలాక్, ట్రిపుల్ తలాక్ అనేటువంటి చూసుకుంటే ముస్లిం యువతులు ఎవరైతే ఉన్నారో ముస్లిం పురుషుడు 3 సార్లు కనుక తలాక్ 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 అని చెప్పేస్తే విడాకులు అయిపోయినట్టే. మరి కోపంలో చెప్పారు అనుకోండి, డెసిషన్స్ తీసుకోకుండా, కౌన్సిలింగ్ లేకుండా మరి కోపంలో చెప్పేశారు అనుకోండి, మరి వాళ్ళిద్దరు విడాకులు అయిపోయి విడివిడిగా ఉండాల్సి వస్తుంది. కాబట్టి భారత ప్రభుత్వం ఆ ట్రిపుల్ తలాక్ నిషేధించింది. అర్థమైంది? అంటే మరి ఇప్పుడు భారత ప్రభుత్వం మత విధానాల్లో జోక్యం చేసుకోలేదా? చేసుకుంది. అంటే ఇబ్బంది కలిగే విషయాల కోసం ప్రభుత్వమే జోక్యం చేసుకొని అలాంటి విషయాలని నిర్మూలిస్తుంది. ఓకేనా? కాబట్టి అంటే అవసరమైనటువంటి సందర్భాల్లో మాత్రమే భారత ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అలాగే దేశంలో ప్రజలందరూ కూడా వారికి ఆమోదయోగ్యమైనటువంటి నియమాలు, సూత్రాల ఆధారంగా పరిపాలించాలని కోరుకుంటారు. అలాంటి నియమ నిబంధనలన్నీ ఎందులో ఉన్నాయి అంటే రాజ్యాంగంలో ఉన్నాయి. మరి ఎలాంటి ప్రభుత్వం ఉండాలనేటువంటిది మాత్రం రాజ్యాంగంలో లేదు. అంటే మనం ఎలాంటి ప్రభుత్వాన్ని ఏర్పరచుకుంటాం మన ఇష్టం, మనకు హక్కు ఇచ్చారు, ఏమిచ్చారు? ఓటు హక్కు ఇచ్చారు, మనం డిసైడ్ చేసుకుంటాం. అంతేగాని ఇలా ఉండాలి ప్రభుత్వం అనేటువంటిది మాత్రం ఎక్కడా కూడా రాజ్యాంగంలో నిర్వచింపబడలేదు. అయితే దేశం ఆమోదించిన, దృఢంగా విశ్వసించిన ఆదర్శాల సమాహారంతో మాత్రం ప్రభుత్వం ఉండాలి. అంటే మన యొక్క బుక్ లో, రూల్ బుక్ లో మనం తీసుకున్న ఆదర్శాలు ఏమైతే ఉన్నాయో దాన్ని ప్రతిబింబించేదిగా ప్రభుత్వం అనేది ఉండాలని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. భారత రాజ్యాంగం అనేటువంటిది భారతదేశానికే ఒక సర్వోత్కృష్ట చట్టం. కాబట్టి భారత రాజ్యాంగం ద్వారా భారతదేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది. మరి 1950 జనవరి 26 నాడు మరి భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన తర్వాత మరి స్వతంత్ర భారతదేశం సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించింది. అందుకే ఆ రోజున మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. దీన్నే సంవిధాన్ దివస్ అంటాం, రిపబ్లిక్ డే అంటాం. అయితే దీనిలో సామ్యవాద, లౌకిక తర్వాత జాయిన్ అయినాయి అన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ ది ప్రాథమిక విధులు. ఏంటి ప్రాథమిక విధులు? ఏం చెప్పారు? దేశభక్తి స్ఫూర్తి ఉండాలి. మనం ఎంతో పోరాడి సాధించుకున్నాం ఈ దేశాన్ని. మరి ఆ దేశభక్తి నీలో ఉండాలి అంటే, భారతదేశ ఐక్యతను నువ్వు కాపాడాలి అంటే ప్రజలందరూ కొన్ని నైతికంగా తీసుకోవాలి. ఆ బాధ్యతలనే ప్రాథమిక విధులు అని పేరు పెట్టి మనకి చెప్పడం జరిగింది. 1972లో జరిగినటువంటి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 51A భాగం 4Aలో పొందుపరచబడినటువంటివే ఈ ప్రాథమిక విధులు. గుర్తుపెట్టుకోండమ్మా. 76లో మనకి సామ్యవాద, లౌకిక అనే పదాలు కూడా చేరినాయి. 42వ రాజ్యాంగ సవరణ, అతి పెద్ద రాజ్యాంగ సవరణ 42వ రాజ్యాంగ సవరణ. సో ఇక్కడ చూసుకుంటే మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 51A అలాగే భాగము 4, 3లోనేమో ప్రాథమిక హక్కులు ఉన్నాయి, అవునా? 14 నుంచి 32 వరకు. మరి 4Aలో ఏమున్నాయి అంటే ప్రాథమిక విధులు ఉన్నాయి. ఇవి రష్యా రాజ్యాంగం నుంచి స్వీకరించబడ్డాయి. సార్ మరి ప్రాథమిక హక్కులు ఎక్కడి నుంచి తీసుకోబడ్డాయి సార్? అమెరికా నుంచి తీసుకోబడ్డాయి. ప్రాథమిక విధులు రష్యా రాజ్యాంగం నుంచి తీసుకోబడితే ప్రాథమిక హక్కులు అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకోబడ్డాయి. సో హక్కులు మరియు విధులు ఒకదానికొకటి పరిపూరకమైనవి. అంటే హక్కులు ఉన్న చోటే విధులు ఉంటాయి. అంటే నాకు హక్కు ఉంది అన్నప్పుడు నువ్వు విధిని కూడా నిర్వర్తించాలి.
అంటే హక్కు గురించి మాట్లాడేవాడివి విధి కూడా కరెక్ట్ గా చెయ్యాలి, అప్పుడు మాత్రమే నీకు హక్కులు ఉంటాయి అని చెప్పింది అనమాట. విధులు లేకుండా హక్కుల గురించి ఆలోచించకు, ఓకేనా? నువ్వు పర్ఫెక్ట్ గా నడుచుకో, అప్పుడు ఆదర్శంగా ఉండు, అప్పుడు మాత్రమే హక్కు గురించి అడుగు అని చెప్పాడు. అందుకనే విధి నిర్వహణ వలనే అసలైన హక్కులు సంక్రమిస్తాయని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే మహాత్మా గాంధీ గారు. రాజ్యాంగానికి బద్దులై ఉండాలి, జాతీయ పతాకాన్ని జాతీయ గీతాన్ని గౌరవించాలి, భారత సార్వభౌమత్వం ఐక్యత అఖండతను సమర్థించాలి, సంరక్షించాలి, సామరస్యాన్ని సోదరభావాన్ని పెంపొందించాలి, సహజ పర్యావరణాన్ని కాపాడి అభివృద్ధి పరచాలి, ప్రజల ఆస్తుల్ని సంరక్షించాలి, హింసను విడనాడాలి, విద్యావకాశాలను కల్పించుట, స్వతంత్ర పోరాట ఆదర్శాలను అనుసరించాలి, దేశాన్ని రక్షించుట మరియు కోరినప్పుడు జాతికి సేవ చేయాలి, సుసంపన్నమైన మన సంస్కృతిని వారసత్వాన్ని రక్షించాలి, శాస్త్రీయ దృక్పథాన్ని మానవతావాదాన్ని పెంపొందించాలి, దేశ అభ్యున్నతి కోసం కృషి చేయాలి. ఇవన్నీ కూడా నీకు ప్రాథమిక విధుల్లో భాగంగా గుర్తించాలి. సో రేపొద్దున అడగచ్చు నిన్ను ఏమని, స్వాతంత్ర పోరాట ఆదర్శాలను అనుసరించుట అనేటువంటిది ప్రాథమిక హక్కు ప్రాథమిక విధి అని అడగచ్చు. ప్రాథమిక విధి, ఓకేనా? సో ఇది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ బిట్స్. నెక్స్ట్ మనకి సమాచార హక్కు చట్టం గురించి ఇచ్చారు. ప్రతి పౌరుడికి ప్రభుత్వం నుంచి ఏదైనా సమాచారం తీసుకోవాలంటే నువ్వు మరి అప్లై చేసుకుంటే నీకు ఆ సమాచారం లభిస్తుంది. అదే సమాచార హక్కు చట్టం, దీన్నే RTI అంటారు, ఓకేనా? రైట్ టు ఇన్ఫర్మేషన్, ఓకేనా? సో ఈ సమాచార హక్కు చట్టాన్ని RTIని భారత పార్లమెంట్ ఏ సంవత్సరంలో ఆమోదించింది? 2005వ సంవత్సరంలో ఆమోదించింది. ఈ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? అక్టోబర్ 12, 2005వ సంవత్సరం నుంచి మనకి అమల్లోకి రావటం జరిగింది. అడగచ్చు, పరిపాలనలో పారదర్శకతను మనకి తెలుసుకోవడానికి ఏ చట్టాన్ని మనం ఉపయోగిస్తాము? సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగిస్తాం. ఇక విద్యా హక్కు చట్టం మనకి చాలా అవసరమైనటువంటిది. మరి మన పార్లమెంట్ స్వేచ్ఛా హక్కులో భాగంగా విద్యను కూడా ప్రాథమిక హక్కుగా గుర్తించింది. అంతకుముందు వరకు ప్రాథమిక హక్కుగా విద్య లేదు. మరి ఎప్పుడైతే స్వేచ్ఛా హక్కు పెట్టారో, అంటే చెప్పుకున్నాం కదా స్వేచ్ఛా హక్కు, సో 19 నుంచి 22, సో ఆ 19 నుంచి 22 పెట్టినప్పుడు దీన్ని కూడా ప్రాథమిక హక్కుగా గుర్తించాలని చెప్పేసి ఏం చేశారు అంటే 2002లో జరిగినటువంటి 86వ రాజ్యాంగ సవరణలో పార్లమెంట్ ఆమోదంతో రాజ్యాంగంలో విద్యను కూడా ప్రాథమిక హక్కుగా 21A అనేటువంటి ఒక ఆర్టికల్ ని చేర్చారు. ఆ 21 ఏమో జీవించే హక్కు, 21A అనేటువంటిది ఏంటి అంటే అందరికీ, అంటే 6 నుంచి 14 సంవత్సరాల వయసున్న పిల్లలందరికీ ఈ చట్టం ద్వారా ఉచిత మరియు నిర్బంధ విద్యను అందించాలి అని ఈ చట్టం చెప్తుంది. అయితే అంతకుముందు 45వ ప్రకరణ ఉండేది. ఏం చెప్పేది 45వ ప్రకరణ? ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అని మాత్రమే చెప్పేది. కానీ 21A ప్రకరణ చేర్చిన తర్వాత అప్పుడు ఏం చెప్పారు అంటే 6 నుంచి 14 సంవత్సరాల వయసున్న పిల్లలందరికీ కూడా ఉచిత మరియు నిర్బంధ విద్యను అందించాలి. 6 సంవత్సరాల కంటే కింద ఉన్నటువంటి విద్యార్థులకు కూడా పూర్వ ప్రాథమిక విద్యను కూడా అందించాలి, అంటే అంగన్వాడీని కూడా అందించాలని చెప్పేసి 21A ప్రకరణ ద్వారా మనకి 86వ రాజ్యాంగ సవరణ 2002లో జరిగినటువంటి దాని ద్వారా చెప్పారు. అలాగే బాలల ఉచిత మరియు నిర్బంధ విద్యా చట్టాన్ని ఏ సంవత్సరంలో ఆమోదించారు, అలాగే ఎప్పుడు అమల్లోకి వచ్చింది చూసుకుంటే 2009లో దీన్ని ఆమోదించారు. ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే ఏప్రిల్ 1, 2010 ఫూల్స్ డే రోజు అమల్లోకి రావటం జరిగింది. ఓకేనా? విద్యా హక్కు చట్టం ఏ రోజు అమల్లోకి వచ్చింది అంటే ఏప్రిల్ 1, 2010. ఎప్పుడు పార్లమెంట్ ఆమోదించింది? 2009. దీనికి సంవత్సరమే గ్యాప్. ఓకేనా? సో మరి బాలల హక్కుల పరిరక్షణ సదస్సులో ఐక్యరాజ్య సమితి చేసినటువంటి తీర్మానాలపై మన దేశం కూడా సంతకం చేసింది. అప్పుడు ప్రధానమైనటువంటి హక్కులు కొన్ని ఇచ్చారు. ఏంటి పిల్లలకి ఇచ్చేటువంటి హక్కులు? ఒకటి, జీవించే హక్కు ఉంది పిల్లలకి, అభివృద్ధి పొందే హక్కు ఉంది, రక్షణను పొందే హక్కు ఉంది, భాగస్వామ్యాన్ని పొందే హక్కు ఉంది. సో ఈ 4 హక్కుల్ని కూడా ఐక్యరాజ్య సమితి కూడా మరి చెప్పడం అనేది జరిగింది. సో ఇది ఈ లెసన్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్. అంటే మీకు ఇప్పుడు నేను 3 లెసన్స్ ఎటే లెసన్ లో, అంటే ఒకే లెసన్ లో కవర్ చేశాను. ఇప్పుడు మీ టెక్స్ట్ బుక్స్ తీసి చదవండి, మరి ఎంత ఈజీగా మీకు ఈ పాఠం అర్థం అవుద్దో తెలుసుకోండి. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వర్మ క్లాస్ రూమ్ ని మరిన్ని వీడియోస్ తో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ గుడ్ బై.